దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇప్పుడు వచ్చినందుకు కూడా హృదయపూర్వక వందనములు దర్శనములు తెలియజేస్తా ఉన్నారు. దేవుడు మంచిది. నేను మన సమయ లేఖనాలు కూడా చేద్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుంచి గమనించినట్లయితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుంచి గమనించినట్లయితే, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడయుడును. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చూడండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, కృపా కనికరములు కలిగిన మా ప్రభువైన యేసుక్రీస్తు దేవా, ప్రాముఖ్యమైనటువంటి ఘట్టములోనికి ఏ లేఖనములు ఏదైతే ప్రమాణితే జీవమును దాచి ఉంచితివో, దేని మూలముగానైతే మేము మార్చబడతామో ఆ లేఖనంలో ప్రభు ధ్యానించేటువంటి సమయాన్ని మమ్మల్ని తీసుకొచ్చారు. నీవే పరమ బోధకుడిగా మాకు కావలసినటువంటి ఆత్మీయమైనటువంటి ఆహారములను నువ్వు మాకు అనుగ్రహించుటలో నువ్వు మా మధ్యలోకి దిగొచ్చి బోధింపమని ప్రార్థిస్తావు. మనుషుల ఆలోచనలు తీసివేయండి, దురాత్మల ప్రభావాలు విరుగుడి యొక్క ప్రభావాలను మా మధ్యలో తీసివేసి కేవలం నీ చిత్తం మాత్రం నెరవేర్పు జయించబడలాగా మమ్మల్ని అందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తాము. బలహీనులము, అల్పులము, అయోగ్యులము మమ్మల్ని అందరూ కూడా మీరు క్షమించి నాయన మాతో కొద్ది మాటలు మీరు మాట్లాడి మమ్మల్ని సరిచేసి మమ్మల్ని అందరూ కూడా మీరు కట్టమని, నీ స్వరూపంలోనికి మమ్మల్ని అందరూ కూడా మీరు మార్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయొచ్చు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మంచిది. కూడా వచ్చిన అందరినీ కూడా దేవుడు దీవించుగాక. చదవబడే లేఖన భాగాన్ని గమనిస్తే కనుక అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాస్తూ ఆయన సంఘమును నడిపించుటకు కావలసిన అర్హతలను, పద్ధతులను, ఎవరెవరిని ఎలా సంధించారో ఆ నియమాల గురించి మాట్లాడుతూ ప్రాముఖ్యమైనటువంటి ఒక సంగతిని తెలియపరుస్తూ ఆయన అంటాడు 8వ వచనంలో, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడే. అంటే దేవుడు తన పిల్లలందరినీ కూడా తమకు తాము వెలిగించబడిన తర్వాత తమ గృహస్థులను, తన గృహస్థులతో పాటు దగ్గరగా ఉండేటువంటి పొరుగు వారిని, ఎవరైతే బంధువులుగా మనం పిలుస్తున్నామో వారిని వెలిగించుటలోను, వారిని కూడా దేవుడి వైపు తిప్పడంలోనూ కూడా మన పాత్ర ఉండాలని ఆశపడ్డాడు. ఇది ఆయన బలమైనటువంటి కోరిక. ఇది ఆయన యొక్క బలమైనటువంటి కోరిక. ఇది కోరిక అని చెప్పడానికి ప్రాముఖ్యంగా గుణ లక్షణము అని చెప్పాలి. దీని స్వభావము అని చెప్పాలి. ఎందుకంటే దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడుతానంటాడు, ది యూనిట్ ఆఫ్ ఫ్యామిలీ, కుటుంబం అనేటువంటి ఒక చిన్న క్షేత్రం ఏదైతే ఉంటుందో, ఒక చిన్న సిస్టమ్, ఒక చిన్న వ్యవస్థ, దానిలో దేవుడు తన దైవత్వాన్ని, తన ప్రణాళికలని, తన విమోచన సిద్ధపాటుని, దానికి సరిపడే మర్మయుక్తమైనటువంటి సంగతులన్నిటినీ కూడా ఒక కుటుంబం అనే వ్యవస్థలో పెట్టేశాడు. ఒక తండ్రికి కొడుకుకి ఉండే సంబంధము, భార్యకి భర్తకు ఉండేటువంటి సంబంధము, తల్లిదండ్రులకు పిల్లలకు ఉండేటువంటి సంబంధంలో, ఆత్మీయతలో మనకు అనేకమైన సంగతులు చూపించడానికి భౌతికమైన వ్యవస్థ పెట్టబడింది. పిల్లలు కదా తల్లిదండ్రులకు ఎలా లోబడాలన్న సంగతిని చూసినప్పుడు క్రీస్తు ఇదిగో తండ్రి చిత్తము చేయకుండా నా సొంత ఉద్దేశం జరిగించడం నేను రాలేదని చెప్తాడు.
అదేవిధంగా ఒక భర్త తన భార్యను ఎలా ప్రేమించాలో చూపుతూ, ఆయన భర్తగా ఉండి తన భార్య సంఘాన్ని ఎలా ప్రేమిస్తున్నాడో చూపుతున్నాడు ఆయన. మీరు ఆత్మీయతలో దేవుడు ఏమై ఉన్నాడు అన్న గుణ లక్షణంలో కనుక చూడాలనుకుంటే, కుటుంబం అనే వ్యవస్థ కంటే గొప్పతన వ్యవస్థ మరొకటి. ఈ సృష్టిలో సరే కనుగొనే ప్రయత్నం చేస్తూ ఉంటే కొద్ది సంక్లిష్టంగా కనబడవచ్చు. నక్షత్రాలు, అనేకమైన రాసులు, సూచనలు, మేఘములు, ఆకాశములు, దాని యొక్క ఫర్మేట్స్, దాని యొక్క మూలకు ఆధారాలన్నీ చూస్తుంటే కనిపెట్టడం కొద్ది కష్టంగా కనబడవచ్చు. కానీ చాలా సునాయాసంగా సులభముగా దేవుడు ఏమై ఉన్నాడు, ఏం ఆశించు చూడన్న సంగతిని గురించి తెలుసుకోవడానికి కుటుంబం అనే వ్యవస్థ చాలా సులభమైన వ్యవస్థ. దాన్ని పెట్టి దానిని యావత్తు కట్టాలనే విషయంలో ఒక నియమాలు ఏర్పాటు చేసి, ఆ నియమాల గుండా తాను ఎలాంటి ఒక కుటుంబాన్ని కనుగొనాలని ఆశపడుతున్నాడో దాన్ని చూపించాలని ఆశపడ్డాడు. దీన్ని దేవుడు తన ప్రభుత్వం ద్వారా మాట్లాడుతూ చక్కగా చెప్తాడు. నేను మీకు కొటేషన్ కూడా తీసుకెళ్తాను. ఆయన అంటాడు, చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఆయన అంటాడు, అడాప్షన్. అడాప్షన్ అంటే పుత్ర స్వీకారం. పుత్ర స్వీకారం అంటే ఏంటి? ఇదివరకే కుటుంబం అనబడిన దాంట్లోనికి ఒక వ్యక్తిని అంగీకరిస్తున్నాం, స్వీకరిస్తున్నాం, జతపరుస్తున్నాం, కుటుంబాన్ని పెంపొందిస్తున్నాం, సంఖ్యను వృద్ధి చేస్తా ఉన్నాం. ఎసారో అంటే కుటుంబంలో ఒక వ్యక్తి చేరిక. ఎసారో అంతేనా? దానిలో చూడండి, 60-0515E 60-0515E దాంట్లో 100 100వ పేరు చూడండి. జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే దేవుడి ఉద్దేశంలో కుటుంబం విషయంలో మనం కనిపెట్టగలిగితే కుటుంబం యొక్క ప్రాధాన్యత ఎంత ఉందో మనం పట్టగలుగుతాం. అని అంటాడు. బట్ ఇన్ జెనసిస్ 2 ఆదికాండం 2వ అధ్యాయంలో when he made man, ఆయన ఎప్పుడైతే, జాగ్రత్తగా గమనించండి, ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడు యెహోవా ఒక మానవుని తయారు చేశాడు. ఎప్పుడైతే ఒక మనుషుని తయారు చేశాడో he said, అప్పుడే అన్నాడు, ఆయా నేను యాహూ జువు. అంటే యెహోవా అన్న పదము ఎక్కడి నుంచి ఉత్పత్తి అయిందని చెప్తూ యాహ్వే అనే పదములో నుంచి జెహోవా అని వచ్చి ఇంగ్లీష్ లో నుంచి తెలుగులో చూసి చదవాలి. ఇంగ్లీష్ లో నుంచి తెలుగులో తర్జమా చేసినప్పుడు ఇంగ్లీష్ లో జే అనే పదము దాదాపు కొన్ని వందల సంవత్సరాల మునుపు లేదు. అందుకే అక్కడ యెహోవా యాహ్వే అని ఉండేది. తర్వాత జే అనే లెటర్ ఎప్పుడైతే ఇంగ్లీష్ కి జోడించబడిందో యాహ్వే కాస్త ఏమైపోయింది, జెహోవాగా మార్చబడింది. తెలుగు తర్జమాలో చూస్తే మీకు అందుకే జే అనేటువంటి పదాలన్నీ కూడా తెలుగులో యా అనే పదాలతో వస్తాయి. జాషువా, యెహోషువా, కరెక్టేనా? అంతేనా కదా? అట్లాగే జోసెఫ్, యోసేఫ్, జే అనే పదం అంతా కూడా మన దగ్గర యో అనే పదం వచ్చేస్తుంది. తరచు అని అంటాడు యెహోవా. వాట్ డిడ్ ఇట్ మీన్? అసలు యెహోవా అన్నటువంటి పదానికి అర్థం ఏంటో తెలుసా? ఆ పదానికి ఉన్న అర్థము ఏంటది? దేవుడు ప్రవక్త చెప్తున్న సందర్భాన్ని చూడండి. ఆదికాండం 2వ అధ్యాయంలో ఒక మానవుని చేసి ఆ మానవుని నిలబెట్టిన తర్వాత ఆ మానవుడితో అంటున్నాడంట ఆయాం. చేసిన వ్యక్తికి ఆయన ఏమైనా పరిచయం చేయాలి, తనకు తెలియపరచాలి, తన ఉన్నతమైన స్థాయిని మానవుడు గుర్తుపట్టినట్లుగా ఆయన వివరిస్తారు. అంటాడు ఆయాం జెహోవా. యెహోవా అంటే ఏంటో తెలుసా? అంటే ఇప్పుడు ఇందుకే ఆదాము తనను పరిచయం చేసుకునేటప్పుడు ఎట్లా పరిచయం చేసుకోవాలా? ఆయన పేరు చెప్పాలా? పరిపూర్ణమైన నామం మీద బయలుపరచలేదు, కానీ ఆ సమయంలో ఆయన ఉచ్చారణ చేయబడుతున్న నామము నేను. అందుకే అయాం అనే దానికి అపొస్తలులు పెడతాడు. నేనే, వేరొక దానితో పోల్చదగిన వాడు కాదు. కానీ నేనే అనే పేరులో నుంచి యెహోవా అనే పేరులోకి ఎందుకు వచ్చాడు? ప్రతి పేరుకు ఒక అర్థం ఉంటుంది. గుణ లక్షణం బట్టు, బాధ్యతను బట్టు, క్రియను బట్టు ఏదో ఒక విషయం మార్పు చెందినప్పుడు పేరు మార్చబడుతుంది. ఆయన ఆయా నేనే అన్న దగ్గర నుంచి జెహోవా అన్న పేరులోనికి వచ్చినట్టుగా ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. అక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నాడు అంటే చెప్తారు చూడండి. అని అంటాడు వాట్ డిడ్ ఇట్ మీన్? అది ఏమైనది? I am the all existence one who has created something of myself to be son of mine. నేను ఎవరో తెలుసా?
నిత్యత్వములో ఉండేటువంటి వాడు నాలో నుంచి సృష్టిని తయారు చేసి చేయబడిన సృష్టి అది నా కుమారుడిగా ఉండడానికి నేను చేసినటువంటి సృష్టికర్తను చెప్తాను చెప్తూ ఆ తర్వాత అంటాడు a temporary or amateur little one of my glory అంటే చిన్న దేవుడు గారు నా కుమారుడు గారు తాత్కాలికంగా నాదైనట్టుగా అంటే నాలో నుంచి ఉత్పత్తి అయినటువంటి కుమారుడు నా కుమారుడిగా ఉండడం కొరకు నేను చేసిన సృష్టికర్తను చెప్తున్నాడు. ఈ సంభాషణ మధ్యలో దేవుడికి ఆదాము మధ్యలో జరుగుతుంది. ఎస్ఆర్ అక్షరాధులను చూస్తూ దేవుడికి ఆదాము మధ్యలో జరుగుతున్న సంభాషణ గురించి మాట్లాడతాడు. చల్లపుంట ఏమేమి మాట్లాడుతూ ఇప్పుడు బయటపడుతుంది. ఆ చల్లటి వచ్చి మాట్లాడడం మనకు తెలియదు కానీ ప్రవక్త ద్వారా చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన అంటాడు, తెలుసా నీకు ఆదాము, ఐ ఆమ్ ది ఆల్ ఎగ్జిస్టెన్స్, అన్నిటి యందు నేను ఉత్పత్తి అయిన వాడు ఉన్నవాడు నేనే, మరియు నేనే అన్న పేరులో నుంచి యెహోవా అన్న పేరును చూపిస్తున్నాడు. అక్కడ దేని కొరకు అంటాడు చూడండి. ఆయన అంటాడు ఎందుకు ఆయన ఒక మానవుని ఇచ్చాడు. యెహోవా మాటకు అర్థం ఏంటంటే అసలు యెహోవా అన్న పేరుకు అర్థం చెప్తున్నాడు దేవుడు ప్రవక్త. ఏమని? చిన్న దేవుడిగా ఉండడానికి ఒక మానవుని ఇచ్చిన వాడు అని అర్థం. అయ్యా ఇంతకు ముందు పాత పునతులు యెహోవా కంపెనీ ఎవరు పెట్టి నాకు తెలియదు కానీ అప్డేట్ చేయండి సిస్టమ్ అప్డేటెడ్. ఏమని? యెహోవా మీన్స్ ఆయన నేనే అంటే ఆయనతో పోల్చదగిన వాడు ఎవడు లేడు, అసలు ఆయనతో చేర్చుకోదగిన వాడు ఎవడు లేడు. ఆయనే పోల్చడానికి, చేర్చడానికి, తీయడానికి వీలు తీయనటువంటి ఏకైక వ్యక్తి అనడానికి వీల్లేదు, ఏం లేదు. ఒక శక్తిగా ఉన్నటువంటి ఆయన నేనే అన్న పదంలో నుంచి యెహోవా అన్న పదం తీసుకొచ్చాడు. ఇప్పుడు పేరు రావడం అంటే ఏం చేయాలా? ఏదో ప్రత్యేకమైన పని చేస్తే పేరు రావాలి, మార్పు చెందిస్తే పేరు రావాలి, స్వభావాల్లో పేరు రావాలి. పేరు ఉత్పత్తి అవుతుందంటే ఏదో జరుగుతుంది అక్కడ అంటాడు. యెహోవా అన్న పేరు ఉత్పత్తి అవుతుందంటే ఆయన దానికి కారణం ఏంటంటే తనలో నుంచి ఒక చిన్న అపరిపక్వమైనటువంటి లేదా పూర్తి స్థాయి దేవుడు కాబట్టి ఒక చిన్న అమెచ్యూర్ దేవుడిని చేశాడు. అలా చేయడానికి ఒక మానవుడిని అనుగ్రహించాడు అన్న పదవార్థం. యెహోవా అంటే ఒక చిన్న దేవుడిగా ఉండడానికి మనుషుని తయారు చేయుట యెహోవా అని అర్థం. వింటున్నారా? ఆ తర్వాత అంటాడు బికాజ్ ఎందుకు తెలుసా? ఎందుకంటే అసలు యెహోవా అన్న పదంలోనే కుటుంబం వచ్చేసింది. ఏం చేశాడు? మనుషుని పుట్టించాడు ఆయన మనుషుని కన్నాడు. ఆయన ఏం చేశాడు? హీ బిగాటెడ్ ఎ సన్, ఒక కుమారుని కన్నాడు. అక్కడ ఎవరు? ఆదాముని కలగానే ఆయన పేరు మారిపోయింది. నేనే అనే పేరులో నుంచి యెహోవా అన్న పేరుకు వచ్చేసాడు. కుటుంబం అనే వ్యవస్థ తయారవడానికి యెహోవా వాక్యం, యెహోవా నామం మూల బిందువు. అంటాడు హీ గేవ్ ఎ మ్యాన్, హీ గేవ్ హిస్ సన్. ఆ చేయబడిన వాడు ఎలా ఉండడానికి? టు బీ హిస్ సన్, ఆయన కుమారుడిగా ఉండడానికి. అంటే ఏమైతుంది అక్కడ? దేవుడు సృష్టిలో చేసినటువంటి ఈ మానవుడితో ప్రారంభించినటువంటి సృష్టిలోనే ద ఫస్ట్ ఫ్యామిలీ అక్కడే ఉత్పత్తి అయింది. ఆయన తండ్రి గారు, ఆదాము కుమారుడు గారు, ఆయన చేసి ఉన్న దాన్ని బట్టి ఆయన యెహోవా గారు నామాన్ని ఏర్పాటు చేశారు. చూసారా? చిన్న దేవుడిగా ఉండడానికి, తన కుమారుడు ఉండడానికి మనుషులు తయారు చేయటే యెహోవా నామం యొక్క అసలు అర్థం. ఇంకా చెప్తాడు చూడండి. అంటాడు మరియు ఆయన ఒక మానవుని చేశాడు, ఒక చిన్న దేవుడిగా, పరిపక్వము కాని దేవుడిగా చేశాడు. ఇప్పుడు ఆయన తనంతట స్వయంగా సొంతంగా ఉద్భవించిన వాడిగా ఆయన ఎంత మాత్రం లేడు అక్కడ. He exists with his family. ఇప్పుడు ఆయన ఒంటరిగా లేడు. కుటుంబ వ్యవస్థ శక్తివంతమైందో నాకు అర్థం కావాలి. మన కుటుంబాలు కట్టుకోవడం గురించి మాట్లాడుతుంటే అసలు దేవుడు ఉద్దేశం బయలుపరచబడాలి కుటుంబ వ్యవస్థలో. ఫ్యామిలీ ఇస్ నాట్ ఎ జోక్. కుటుంబాలుగా కట్టుకోవడం అనేది గొప్ప ధన్యత. అంటాడు ఆయన సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ గా, ఒంటరిగా సమస్తమును సృష్టించగలిగిన శక్తివంతుడిగా ఒంటరిగా అతను లేని కాదు. ఆయన ఎలా ఉన్నాడు? He is the father with a son
ఇస్ ఎ కంప్లీట్ ఫ్యామిలీ. ఒక మంచి చక్కటి కుటుంబం ఏర్పడింది. తండ్రి ఉన్నాడు, కొడుకున్నాడు. ఈ ఒంటరిగా ఎందుకు ఉంటాడు ఆయన? ఆయన ఒంటరిగా ఉండాలి అనుకోలేదు కాబట్టి కావాలని కుమారుని కన్నాడు. ఒంటరిగా ఉండాలి ఎవరు కోరుకుంటారు? ఎవరు కోరుకుంటారు? నో వన్. ఎవరు కోరుకోరు. ఎందుకంటే తర్వాత చూపిస్తా. దేవుడు ప్రవక్త అంటాడు, అసలు కుటుంబం ఏర్పాటు చేయడం అనే గుణలక్షణము, ఆ స్వభావము దేవుళ్ళకి వచ్చింది. అందుకే పౌలు గారు ఎంత చెప్పినా అందరం దుంకింది అనుకోరికి. పౌలు గారు చేసుకుంటే దెబ్బలు తింటారయ్యా, శ్రమలు వస్తాయ్యా, నాలా ఉండడం కుదిరితే ఉండండి అయ్యా అని చెప్పినా కూడా కావాలని వివాహ వ్యవస్థలోకి దుంకి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటే, ఎందుకంటే అది ఆ బీజంలోంచి వచ్చిన స్వభావం. ఎందుకు ప్రభు నీకు ఎందుకు ఆదాముతో నీకు ఏమవసరం వచ్చింది? నువ్వు ఒక్కడే ఉండకపోదుగా, దూతలు ఉన్నారుగా, దూతలతో సమయం గడపొచ్చుగా. లేదు లేదు, దూతలు నా కుమారులు కాదు, దూతలు కేవలము నా సేవకులు. ఇప్పుడు నాకు కావాల్సింది ఎవరు? ఎలియాజరు కాదు. ఎవరు కావాలి? I want a son. I want to have a family. సేవకులు ఎంతమంది ఉన్నారు? కుటుంబం కాదయ్యా. పనిచేసేవారు ఎంతమంది ఉన్నారు? కుటుంబం కాదయ్యా. అందుకే అంటాడు, గాడ్ డిసైడెడ్ టు హ్యావ్ ఎ ఫ్యామిలీ. దేవుడు కుటుంబాన్ని కలుగుడానికి ఇష్టపడి ఆయన వెంటనే నేనే అనే స్టేజ్ లో వచ్చి చిన్న మనుషుని దేవుడిగా ఉండడానికి చేసి యెహోవా అనే నామకరణంలోకి వచ్చి ఆయన అంటాడు, ఈజ్ నాట్ సెల్ఫ్ ఎగ్జిస్టెన్షియల్ ఎనీమోర్. ఇక ఆయన ఒంటిగా లేడు. ఒంటిగా లేక ఏం చేశాడు? ఆయన ఫ్యామిలీ అయిపోయింది అక్కడ. He made a man a mature God, so he isn't self-existence anymore. He exists with his family. Allah, Elohim. Elohim అనే పదానికి అర్థం తెలుసుకున్నారు. ఇది స్వయం ప్రకాశకుడనియు, సొంతంగా ఉద్భవించిన వాడనియు, అంతేకాకుండా ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ఎలోహిం అనే పదం ఏకవచనం కాదు. ఎలోహిం అనేటువంటిది బహువచనమైనది. ఎస్, ఎలోహిం అనేది బహువచనము. అందుకే దేన్ని బట్టి బహువచనము? He is a mature God and his son is a mature God. He is becoming an mature and a mature together and forming a family. కుటుంబాన్ని తయారు చేసేసి అక్షరం చూడండి దాదా. Now he is Jehovah. ఇప్పుడు ఆయన యెహోవాగా ఉన్నాడు. ఇంతకుముందు నేనే నేనన్న పేరు అంతకుమించి వేరే లేదు. ఇప్పుడు రక్షించడానికి వస్తే రక్షకుడు అయ్యేట్టుగా ఎవరు లేడు, ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు మీరు ఎవ్వరు లేరు చర్చిలో, మీరు ఎవరు లేరు. చర్చిలో ఉన్న వాళ్ళ కోసమే ప్రార్థన చేయాలి. నేను ప్రభుకి ప్రార్థన చేస్తా. ప్రభు నేను నన్ను అంటానా, మమ్మ అంటానా? నేనంట, నేను ఒక్కడే ఉన్నానుగా. ఎస్ఆర్ సడన్ అకస్మాత్తుగా కుమారుడు వచ్చాడు. ఇప్పుడు ఏమైతుంది? నేను కాస్త మేమైతుంది. దేవుడి నామంలో మా కలిగిన మార్పు కూడా కుటుంబం ఎలా స్థానంలో జరిగింది. అలా నేనులో నుంచి యెహోవా వచ్చాడు. అందుకే దేవుడు ప్రవక్తడు, నౌ హి ఈస్ యెహోవా. ఆదామును చేసిన తర్వాత యెహోవాగా మలచబడ్డాడు ఆయన. తర్వాత అంటాడు యెహోవా మీనింగ్ అంటే తెలుసా? ఇప్పుడు సరైన అర్థం చెప్తాను చూడండి. The one who exists with his family. ఆమేన్ అంటాడు. తన కుటుంబముతో నివసించువాడు అర్థం. యెహోవా అంటేనే ఒంటరి వాడు కాదు. అంతకుముందు ఎవ్వరు సమీపింపలేనటువంటి తేజస్సులో ఒక్కడు మాత్రమే ప్రజ్వలితో దగ్గరకు వచ్చి చూస్తేనే చచ్చిపోయే స్థాయిలో ఒక గొప్ప శక్తిగా ఉన్నాడు. అప్పుడు ఆయన పేరు నేనే. దాన్ని మనం ఏమనుకుంటామంటే అప్పుడు యెహోవా అంటాం. యాక్చువల్ తెలియక, ఈ క్రమం తెలియక, ఈ స్టెప్స్ తెలియక, ఈ యొక్క పక్షిరాజు కోరం తెలియక మనం అంటాము అప్పుడు యెహోవా అయ్యా కాదు, అప్పుడు నేనేలో నుంచి ఆయన అంటాడు the one who exists with his family. తన కుటుంబంతో పాటు ఉండడానికి వచ్చిన వాడుగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు యెహోవాగా మలచబడ్డాడు. నేనే అన్నాడు అనుకోండి, ఆదాము పుట్టక మునుపు ఒంటరిగా ఉన్నటువంటి దేవుడి వైపు చూడాలా. యెహోవా అంటున్నాడంటే ఇది అర్థం ఏంటో తెలుసా? కుటుంబాల వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఒక చిన్న దేవుడిని మానవుడిగా తయారు చేసి కుటుంబంలో తను ఉండాలని ఇష్టపడుతున్నటువంటి ఆ సందర్భాన్ని చూడాలి. అందుకంటే ప్రవక్త yes the Jehovah meaning the one who exists తన కుటుంబంతో ఉండేవాడు అని అర్థం.
యెహోవా అంటే. Now God made man to be the predominant over all the earth. దేవుడు మానవుని ఎందుకు చేశాడంటే ఈ భూమాతృ మీద పరిపూర్ణమైన అధికారాన్ని, శక్తిని, తీర్పు తీర్చగలిగేటువంటి ఆ ఉన్నత స్థానంలో ఉండడానికి దేవుడు మానవుని, ఆదాముని, అమెచ్యూర్ గాడ్ని, చిన్న దేవుడిని చేశాడు. He had dominion. డొమినియన్ అంటే ఏంటంటే రూల్ చేయడానికి, అధికారం చేయడానికి కావలసిన భూభాగములు, కావలసిన పరిస్థితులు డొమినియన్ అంటారు. మరియు it was man's dominion. భూమంతా కూడా మనుష్యుడి చేత యాలబడ్డానికి చేయబడినటువంటి సృష్టి. Is that scripture? అది వాక్యానుసారమేనా? Then if that is domain, ఒకవేళ అదే మానవుడి యొక్క రూల్, ప్రభుత్వం చేయడానికి ఇవ్వబడినటువంటి స్థలం అయితే he was God over the earth. ఖచ్చితంగా మానవుడు, ఆదాము ఈ భూమి మీద దేవుడే. ఖచ్చితంగా ఆదాము, మానవుడు ఈ భూమి మీద దేవుడే. ఓ దేవుళ్ళారా, మీకే చెప్పాడు ఇది నీది కాబట్టి ఈ కొండతో మాట్లాడు, ఈ నీటితో మాట్లాడు, ఈ భూమి మీదకి వచ్చిన ప్రతిదాంతో మాట్లాడు, ఇది నీ మాటకు లోబడాల్సిందిగా నువ్వు దేవుడు కాబట్టి. మనల్ని అక్కడ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రోజున పరిపూర్ణమైన అధికారం ఇచ్చినటువంటి ఆయన పరిపూర్ణ ద్వారా కోల్పోయినటువంటి మళ్ళీ అదే శక్తి, మహిమ, అధికారంలోనికి, ఆ డొమినియన్లోనికి మనం పంపిస్తా ఉన్నాడు. తర్వాత he could speak, ఆయన మాట్లాడగలడు, పలకగలడు, and it would be so. అలా చేసినప్పుడు ఆ పలకబడిన మాట ప్రకారంగా జరుగును కూడా. He could speak this, ఆయన ఇలాగ పలకవచ్చు, and it would be so. అలాగ పలికితే అలాగే జరుగును. Oh, there he is God. అక్కడ చూడండి, దేవుడు యెహోవాగా ఉన్నాడు. The one who once existed in self-existence, ఒకప్పుడు ఒంటరిగా తనకు తానే ఉన్నటువంటి ఆయన but now కానీ ఇప్పుడు exists with his family తన కుటుంబంతో నివసిస్తున్నాడు ఆయన. and his little ones with him. ఆ చిన్నవారు ఆయనతో పాటు ఉంటున్నారు. ఇదే కుటుంబం యొక్క ఉద్భవానికి అసలైన మార్గం. ఎక్కడి నుంచి వచ్చింది కుటుంబము? ఎందుకు కుటుంబం ఏర్పడాలా? ఎందుకని పరిపూర్ణమైన కుటుంబంగా ఏర్పడకుండా, ఎందుకని ఇంకా ఆ పొదుగులు ఎందుకు బతకూడదు? మనము ఎందుకు విస్తరణ చెందాలా? ఎందుకు భూమిని నింపాలా? మనం కుటుంబ వ్యవస్థగా ప్రతి ఒక్కరు మలచబడ్డానికి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన యెహోవా అనే నామములో ఆయన నిజంగా ప్రతి కుటుంబానికి యజమానుడు ఆశపడుతున్నాడు కాబట్టి ప్రతి కుటుంబ వ్యవస్థకి ఆయనే అధికారి. ఆ తర్వాత పురుషుడు, ఆ తర్వాత స్త్రీ, ఆ తర్వాత పిల్లలు. ఈ వ్యవస్థ ఏర్పాటు చేయడానికి ఆయన ఎందుకు శిరస్సుగా ఉన్నాడయ్యా అంటే యెహోవా అన్న నామమును, కుటుంబమును తయారు చేసినదు, సమస్తానికి ఉద్భవములు ఆయనే కారణం. ఆయన చేసినటువంటి ఆ గొప్ప సృష్టిని ఈ రోజున మనం కొనసాగిస్తా ఉన్నాము. ఆయన్ని శిరస్సుగా పెట్టుకుని మన కుటుంబం మన అంశం పేరు ఇంత ఇలాగ చెప్పుకుంటున్నారా? కుటుంబ క్రమము, ది ఆర్డర్ ఆఫ్ ది హౌస్. కుటుంబానికి ఉండేటువంటి క్రమాన్ని గురించి మాట్లాడుతూ అది ఎలా తయారు చేయబడింది, దాన్ని తయారు చేయడానికి గల కారణం ఏమిటి చెప్తూ ప్రవక్తలు అద్భుతంగా చెప్తారని అంటాడు. దేవుడు ఒంటరి ఉండడానికి ఇష్టపడలేదు. ఎవరైనా ఒంటరి ఉండడానికి ఇష్టపడతారు? ఈ సినిమా స్టోరీలు బయట ప్రజల కోసము, వాళ్ళ కోసం బాగా చెప్తాము. ఏ ఒంటరి లైఫ్ బెటర్ అయ్యా ఫస్ట్ కథలు చెప్తారు. కరెక్టేనా? దీనికన్నా దూరం వెళ్ళిపోయి ఒంటరి బతుకులు మేలు, ఏం పిల్లలు అని చెప్పి చాలా మంది నేను విన్నాను ఈ మాటలు అన్నారు కదా. ఏం లేదు, ఒంటరి ఉన్నాక 4 ఏళ్ళకి అర్థమైపోద్ది. 4 ఏళ్ళలో 4 సార్లు టైఫాయిడ్ వచ్చినప్పుడు, అంతేనా? 4 ఏళ్ళలో ఒంటరి యాక్సిడెంట్ లేనప్పుడు, ఓ పలకరించేవాడు లేక, ప్రేమ చూపేవాడు లేక, మనల్ని డబ్బు కోసం, అవసరం కోసమో కాక, నిజంగా దైవికమైన ప్రేమతో మనల్ని అక్కులు చేర్చుకున్న ఎవరు లేకపోతే అప్పుడు అర్థమవుతుంది కుటుంబం యొక్క విలువ. మీకు తెలుసా, కమ్యూనిస్ట్ భావాలు బాగా కలిగే వాళ్ళు ఎక్కువ పిల్లల భాష చూపరు. కరెక్టేనా? కమ్యూనిస్ట్ భావాలు చేయాలంటే దేవుడి వైపు ఎక్కువ విశ్వాసం ఉండదు. వాళ్ళందరూ కూడా ఈ పిల్లల వైపు ఎక్కువ ఆలోచించేరు. సమాజ సేవ అని రకరకాల మాటలు మాట్లాడి పెడతా ఉంటారు. అందుకు ఆర్కే నారాయణమూర్తి చేశారు ఒక ఆయన కమ్యూనిస్ట్ భావజాలం కలిగాడు అని బాగా ఎగినాడు. కానీ తర్వాత కాలంలో ఆయన చెప్పిన మాట తెలుసా, నేను కుటుంబాన్ని కలిగి ఉండకపోవడం బట్టి నేను చాలా చింతిస్తున్నాను అన్న మాట చలిడ్చి కూడా చెప్పాడు. ఎవరైనా కుటుంబం కలిగి ఉన్నవాడు దాని మంచి శ్రమను బట్టి ఏడుస్తాడు, కుటుంబం లేనివాడు లేదని ఏడుస్తాడు. కానీ
కుటుంబాన్ని కలిగి ఉండి శ్రమలు ఉందని ఏడడం కన్నా లేదని చెప్పి ఏడడం చాలా బాధాకరం. లేదని చెప్పడము ఎప్పుడు బాధాకరం. కుటుంబ వ్యవస్థ చాలా గొప్పదయ్యా. దేవుడు తన ప్రభుత్వం మనం మాట చెప్తాడు. అసలు దీని పర్పస్ గురించి మాట్లాడుతారు అని చూడండి. 62-02 గ్రహించగలుగుతున్నారుగా. 62-02 వన్నెస్ ఏకత్వమైన వర్తమానంలో 16 16. That's just God's purpose. ఇదే దేవుని యొక్క ఉద్దేశం అయినది. ఏంటి దేవుని ఉద్దేశము? And his purpose as father. ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన తండ్రిగా సుప్రీం ఉన్నత అధికారం గలవాడిగా ఉండాలనుకుంటున్నాడు. Was to be one with his family. ఏ ఫ్యామిలీ? ఎర్త్లీ ఫ్యామిలీ. ఆయన పరలోకంలో కనుక ఏ కుటుంబం లేదు. కనుక ఏ కుటుంబం లేదు. పరలోకంలో ఏ కుటుంబం ఉండదు, ఏముండదు. ఆయన అంటాడు అసలు దేవుడి యొక్క పర్పస్, ఆయన ఉద్దేశం, ఆయన కారణం సమస్తం ఏంటి అంటే ఆయన తన కుటుంబంతో కలిసి ఉండాలన్నదే ఆయన ఉద్దేశం. ఏ కుటుంబం అంటే ఆయన అంటాడు ఎర్త్లీ హోమ్, భూలోకంలో ఉండే కుటుంబము. ఏది భూలోకంలో ఉండే కుటుంబము? సార్వత్రికంగా వధువు, ఇండివిజువల్ వ్యక్తిగతంగా నీ నా కుటుంబాలే. నీ నా కుటుంబాలను ఆయన ఎలా కోరుకుంటాడో తెలుసా? మనం కుటుంబంగా ఏర్పడాలని, ఆ కుటుంబానికి ఆయన శిరస్సుగా సుప్రీం ఉన్నతాధికారిగా ఉండాలని, ఆ కుటుంబము ఆయన చెప్పిన ఆ నియమాల ప్రకారంగా కట్టబడాలని, పిల్లల ప్రకారమో భార్య ప్రకారమో భర్త ప్రకారమో బంధువుల ప్రకారమో కట్టబడకుండా ఆయన ఉన్నతాధికారిగా ఉండి ఆయన ఇష్టం చొప్పున కుటుంబం కట్టబడాలన్నదే ఆయన పర్పస్, ఆయన ఉద్దేశము, ఆయన కోరికది. కుటుంబాలు ఏర్పడే దానికే. కుటుంబాలు ఏర్పడుతున్నావు అంటే భర్త చేతుల సంస్థాన్ని పెట్టడానికి కాదు, భార్య చేతుల సంస్థాన్ని పెట్టడానికి కాదు, పిల్లలకు నచ్చినట్టుగా చేయడానికి కాదు, అందరూ కలిసి క్రీస్తుకు నచ్చినట్టుగా చేయడానికి. అదే ప్రధాన ఉద్దేశం. ఆయన ఆ రోజు నుంచి అనాదిగా ఉన్నటువంటి ఆ కాలంలో లేనటువంటి పరిమాణం ఉన్నాయి. ఆయన కుటుంబాన్ని ఏర్పాటు చేస్తారు. నాకు ఒంటరి కూడా ఇష్టం లేదు. యూ డోంట్ వాంట్ టు బి సింగిల్. ఆయన ఏం చేయాలనుకున్నాడు? కావాలనే కుటుంబాన్ని ఏర్పాటు చేద్దామన్న ఉద్దేశంతోనే మానవుల సృష్టి ప్రారంభమైంది. దానిని నేటికి కొనసాగించాలని ఆశపడుతున్నాడు. ప్రవక్త గారు ఒకసారి ఒక ఉదాహరణ చెప్తాడు. ఒక కుటుంబంలో చాలా కాలం తర్వాత వివాహం చేసిన దగ్గరికి వెళ్ళినప్పుడు వారు పేదవారు వారి సంభాషణ విన్నారు. ఏమని? చినిగిపోయినటువంటి బట్టలు ఉంటే కొనుక్కోమని ఈయన లేదు, నీకు టోపీ లేదు టోపీ కొనుక్కొని ఆమె, నువ్వు కొనుక్కో అని చెప్పి మాట్లాడుతుంటే ఆయన అంతకు మించి ఆనందానికి ఇంకేముంటుంది అని ప్రవక్త లోపల వెళ్ళిపోయినాడు. ఇంకేం మాట్లాడారు? ఆ కుటుంబము దేవుడు కోరుకున్న కుటుంబంగా కట్టబడింది. ఆ కుటుంబానికి అధికారి ఎవరి అంటే యెహోవా. అప్పుడు రాసుకోవాలి, ఈ ఇంటికి యజమానుడు యెహోవా అప్పుడు రాసుకోవాలి. ఏదో బయట షాపులో అమ్ముతున్నారు చెప్పి దొరుకుతుంది వెంటనే వేలాడ తీయొద్దు. ఎప్పుడు వేలాడ తీయాలా? నిజంగా ఆయన సుప్రీం ఉన్నతాధికారిగా ఉండి ఆయన చెప్పు చేతుల్లో భర్త నడిచి, భర్త చెప్పు చేతుల్లో భార్య నడిచి, ఈ ఇరువురు చెప్పు చేతుల్లో పిల్లలు నడిచినప్పుడు సంపూర్ణ నిర్ణయాల యొక్క అధికారం అంతా ఆయనపై ఉన్నప్పుడు మాత్రమే ఆ కుటుంబానికి యజమానుడు యెహోవా. ఆ కుటుంబాన్ని నేను నిజంగా ఆశపడుతున్నాను. మన కుటుంబాలకు యెహోవా అయినా, మన కుటుంబాలకు అధికారిగా సుప్రీంగా తలగా ఆయనే ఉన్నాడా? మన కుటుంబాల ప్రతి ఒక్కరు అంగీకరిస్తున్నట్టుగా కనబడుతుందా? ఇది అసలు ప్రశ్న. Is our families are running according to Jehovah? కుటుంబ క్రమం అనే వర్తమానంలో ఆ యెహోవా ఎప్పుడైతే కుటుంబాన్ని నడిపించాలని ఆశపడ్డాడో ఆయన ఆశపడుతున్న ఆ రీతిగా నేడు మన ప్రస్తుత కుటుంబాలు ఉన్నాయా? అవే నియమాలతో నడుస్తున్నాయా? లేదా భర్తకి నచ్చాడు భర్తకి, భార్యకి నచ్చాడు భార్యకి, పిల్లలకు నచ్చాడు పిల్లలకి, ఎవరు దిక్కు వాళ్ళకి నచ్చినట్టుగా పోతుందా? ఇలాగ పోతుంటే కనుక ఆ ఇంటికి యెహోవా సుప్రీం అధికారి కాదు. అసలు ఆ ఇంటిలో యెహోవా లేడు. యెహోవా తను ఉండాలనుకుని ఇల్లు ఎలాంటిదంటే ఆయన అధికారిగా ఉండి ఆయన కుటుంబానికి తనలా ఉండి తన చేత నియంత్రించబడి కుటుంబాన్ని కావాలని కోరుకున్నాడు. తన చుట్టూ పిల్లల్లాగా ఆడుకునేటువంటి కుటుంబాన్ని కోరుకున్నాడు. కానీ తమకు నచ్చినట్టుగా దేవుడు ఆడుకునేటువంటి కుటుంబాన్ని కోరుకున్నాడు. కుటుంబ వ్యవస్థ చాలా పవిత్రమైనది, చాలా పరిశుద్ధమైనది. దేవుడి యొక్క అనాది సంకల్పంలో ఆయన కలిగిన గొప్ప ప్రణాళిక మీకు తెలుసు కదా. ఆయన నీకు నాకు భర్త అవడానికంటే ముందు తండ్రి అయ్యాడు. సృష్టించిన సృష్టికర్త నీకు సృష్టికర్త తండ్రిగా ఉండి తర్వాత భర్త. కుటుంబ వ్యవస్థ చాలా గొప్ప వ్యవస్థ. ఆ తర్వాత దానిలో నుంచి తన భార్య ఉత్పత్తి చేయించాలి. కానీ
కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నాం. కుటుంబ వ్యవస్థ పైన ఏమాత్రం కూడా మనం ఆశ కలిగి దాన్ని సరిచేద్దామనే ఆలోచన లేదు. దాన్ని కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నామే తప్ప దాన్ని కట్టుకోవడానికి వచ్చే సమస్యలు ఎందుకులే, మనకు బాధలు ఎందుకు, ఇరుకులు ఎందుకు, ఇబ్బందులు ఎందుకు, ఈ గొడవలు ఎందుకని రాజ్యం పడిపోయి బతుకుతున్నామే కానీ కుటుంబ వ్యవస్థ కట్టుకోకపోతే అయ్యో నా కుటుంబం పైన అధికారికి యెహోవా లేడే అన్న బాధ ఎవరిలో కనబడతారు ఈ రోజున. చాలా బాధ. కానీ దేవుడు ప్రవక్త అంటే కొంచెం ముందుకు చదవడానికి అంటాడు, earthly family, Adam and Eve, అక్కడ ఈ భూలోకం కుటుంబము ఆదాము మరియు అవ్వ. and the only way that they could be one with the family, వారు ఒకే ఒక్క మార్గము, వారు కుటుంబముగా కట్టబడ్డానికి ఉన్నటువంటి ఏకైక ఒక్క మార్గము ఏంటి అంటే or with God, మరి దేవుడితో వారు ఉండాలంటే was because God's nature was in them. ఎందుకంటే దేవుడి స్వభావం ఏదైతే ఉన్నదో కుటుంబముగా ఉండాలి, నేను ఒంటరిగా ఉండకూడదన్న స్వభావం ఏదైతే ఉందో అదే స్వభావము ఆయన చేత సృష్టించబడిన ప్రజల్లోనూ ఉన్నది. That's in my nature. నేను ఒంటరిగా ఉండలేను. I cannot stay alone. ఒంటరిగా ఉండలేనయ్యా. I need a family. I need a wife. I need my kids. I need my Jehovah. ఎందుకు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన స్వభావం. ఆయన కుటుంబంలో ఉండాలని కోరుకుంటాడు. ఒంటరిగా ఉండడం అనేటువంటిది నరుడికి ఎప్పుడు మంచిది కాదంటాడు. నరుడు ఒంటరిగా ఉండరా, కుటుంబంగా మలచబడాల్సింది. ఆ మలాన్ని మలచబడాలన్నటువంటిది మొట్టమొదటిగా గుణలక్షణము, స్వభావం, నేచరు తండ్రిది. తర్వాత నేను ప్రవర్తించారు ఆయనలో ఉండే స్వభావం ఇప్పుడు వారిలోకి వచ్చింది కనుక వారిలో ఒంటరి కూడా ఇష్టపడలేదు ఖచ్చితంగా. అందుకే ఆదాము దేవుడు పక్కన నిలబడతా, భార్యతో నిలబడతా, భార్యతో తురుమన్నాడు. ఆయన భార్యతో పట్టుకెళ్ళి తప్పు చేయడానికి ఇష్టమైనాడు. సార్ కుటుంబంగా కట్టబడ్డానికి అంత బలమైనటువంటి కారణాలు ఉన్నాయి. దేవుడు సృష్టిలో చేసినప్పుడు గొప్ప వ్యవస్థ ఫ్యామిలీ, కుటుంబ వ్యవస్థ. దాన్ని ఎంత బాగా కట్టాలో తెలుసా? దాన్ని సరిగా కట్టకపోవడం వల్ల నిజంగానే ఆ ఇంటికి యెహోవా నిజంగా అధిపతి లేకపోతే వ్యక్తుల మీద యెహోవా అధిపతి ఉంటాడా? ఉండడే. ప్రవక్త చెప్పిన ఒక మాట నాకు ఎప్పుడు గుర్తుంటుంది. ప్రవక్త గారు ఏమన్నారంటే ఒక సంఘం ఎదుగుదల కుటుంబాల ఎదుగుదల మీద ఆధారపడిందని చెప్పారు. ఇది నిజమని ఎన్ని వందల వేల కోణాలు చూసినా ఒక యెహోవా సుప్రీం లీడర్ గా పెట్టబడిన కుటుంబం వల్ల దాని చుట్టూ ఉండేటువంటి వ్యక్తులకు మంచి సాక్ష్యం ఉత్పత్తి క్రీస్తు దగ్గరికి అదే కూడా నడిపించడానికి సరిపడే ఆత్మాభిషేకుడు కలిగి వచ్చారు. మనమే ఇళ్లలో మొత్తం దునియా మొత్తం నిలబడ్డట్టు మనం గొడవలు పడి భేదాభిప్రాయాలు కలిగి ఉండి ఇలా దేవుడి ప్రజలు వీళ్ళ చర్చికి వెళ్తారనే మాటలు పడుతున్న మన వలన దేవుడి దగ్గరికి ఎలా రాబడతారు? సంఘం ఎలా వృద్ధి చెందుద్ది? ఈ మాత్రం దానికి భక్తి ఎదుగు అని ప్రజలు అంటారు. నాకు ప్రవక్త చెప్పిన మాట ఎప్పుడు గుర్తొచ్చింది. అని అంటాడు సంఘాలు ఎదగడానికి కారణము అయ్యా ఇప్పుడు మన మధ్యలో 10 మంది కొత్తగా వచ్చినా కూడా వాక్యాన్ని బట్టి అసంతృప్తి ఉండదు, కానీ ఈ కుటుంబాలు సరిగ్గా ఏలబడకపోవడం బట్టి అసంతృప్తి వస్తుంది. నా మాట వింటున్నారా? అయ్యో మేము ఎంత ఉంటుంది అనుకుని వచ్చేది ఏం లేదు. దేని బట్టి సాక్ష్యం వచ్చింది? వాక్యాన్ని బట్టి. ద వర్డ్ రిమైన్స్ సేమ్. ఎందుకంటే అది ఒక వరం. వాక్యం అనేది వరం అయ్యా. ఎసారు కాపరికి వాక్యం అనేది వరము. వరం ఎప్పుడు వరం లాగా పోతూనే ఉండదు. నువ్వు దూరం నుంచి దగ్గర వచ్చినా ఆ వరం సాగుతూనే ఉంటుంది. దేని బట్టి మనం గొప్ప సాక్ష్యాన్ని కోల్పోయాము? కుటుంబ వ్యవస్థలపైన యెహోవా సుప్రీం లీడర్ లేకపోవడాన్ని బట్టి, కుటుంబాలు నడిపించడంలో ఆ వాక్యాల ప్రకారం కుటుంబాన్ని ఏలుబడి చేయడంలో ఎక్కడో విఫలం కనబడింది, మనకి ఫెయిల్యూర్ కనబడింది. దాన్ని బట్టే మనం గొప్పదైన స్వార్థ చేయలేకపోయింది. సంఘాన్ని ఎదిగించడంలో, ఆత్మీయ వృద్ధి కలిగించడంలో వీఆర్ ఫెయిల్యూర్. నిజంగా కూడా చెప్పాను. మన ఊళ్ళో కొంతమంది మాట్లాడుతూ నేను విన్నాను. ఏమని? మన ప్రవర్తన బట్టి ఆగిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారా? మన అడ్డంగా ఉండడం బట్టి మన దగ్గరికి దేవుడి దగ్గర రావడానికి దగ్గర రాకుండా ఆగిపోయిన వాళ్ళు ఉండొచ్చా? మెనీ పీపుల్, చాలా మంది ఉన్నారు. దీన్ని చూసి దాన్నే ప్రవక్త వీ హ్యావ్ టు రిపేర్ ది అని ఏమంటారంటే హోమ్ క్రైసిస్. ఆ పదం వాడతాడు. హోమ్ క్రైసిస్ అంటే ఇంటి సంక్షోభం సరిచేస్తేనే సంఘక్షేమం లభిస్తుంది. క్రీస్తు యొక్క దేహం పరిపూర్ణం చేయబడుతుంది. ఇంటి సంక్షోభాలు సరిచేయలేకపోవడం వల్లనే ఇంట్లో మనం నిజంగానే మనం ఒక గృహము బాధ్యతాయుతమైన గృహాన్ని కట్టడంలో పరిపూర్ణంగా ఫెయిల్ అయిపోయాం కనుకనే తండ్రి దగ్గరికి అనేక నడిపించడంలో ఫెయిల్ అయిపోయాం. గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ. మన వల్ల దేవుడు సంతోషంగా లేడు. కుటుంబాన్ని నడిపిస్తపడుతున్న విధానం అలాంటిది. ఎంత ఘోరంగా తయారైపోయిందంటే
వచ్చి దేవుని ప్రవర్తన ఇంకొంచెం ముందు చూపిస్తే చూడండి. So దాని వలన made them with God's nature in them. వారిలో దేవుని స్వభావాన్ని పెట్టి మరి తయారు చేశాడు ఆయన. Then with each other and God. They become all one. వారందరూ కూడా ఒకటవడానికి చేయబడ్డాడు. Isn't that a beautiful picture? God in his family. దేవుడు తన కుటుంబంలో ఉన్నాడు. Father overall. అందరికంటే పైన తండ్రి ఉన్నాడు, సుప్రీం ఉన్నతాధికారిగా. No death. అక్కడ ఏ మరణము లేదు, ఏ దుఃఖము లేదు, ఏ గుండెపోట్లు లేవు, ఏమీ లేవయ్యా. Just joy unspeakable. చెప్పడానికి వీళ్ళని గొప్ప సంతోషం ఉంటుంది ఆ కుటుంబంలో అన్నాడు. Never to be sick. అనారోగ్యాలు రావు. Never to have a heartache. ఏ గుండెపోట్లు రావు. Just one with God. దేవుడితో ఏకమైపోయేటువంటి మంచి సమయం అది. What a picture. ఎంత అద్భుతమైన చిత్రముగా ఉన్నది అది. Because ఎందుకంటే the very nature of God was in this people. దేవుడి యొక్క అదే సమానమైనటువంటి స్వభావ గుణ లక్షణములు వారిలో కూడా ఉన్నవి కనుక And therefore అందుకొరకే what they do, మరి ఏం చేశారు? they followed just in line with God. వారు దేవుడితో అదే వరుసలో వారు ప్రయాణం చేసి వెంబడించడం మొదలు పెట్టారు. And God with them made them one. దేవుడు వారిలో ఉండి వారిని ఏకం చేయడం మొదలు పెట్టాడు. ఇస్తారో అయ్యా, దేవుడు వారిలో ఉండి వారిని ఏకం చేయడం మొదలు పెట్టాడు. చాలా మంది కనిపిస్తుంది మా కుటుంబంలో సమస్యలు ఇతని పులిపిడిగా ఎవడైనా మాట్లాడుతుంది, మా ఇంట్లో కొంచెం కూర్చుంటే అర్థమవుతుంది అని వాళ్ళు లేకపోలేదు. నా మాట మంచిగా ఈడ నిలబడి గుర్తుతారు, బాగా ఏదైనా మాట్లాడతారు, మా షూ వేసుకుంటే ఏర్పడుతుంది, మాకు ఎంత గుర్తుందో, మా ఇంటికి వస్తే ఏర్పడుతుంది, మా బాధ ఏందో అని వాళ్ళు లేకపోలేదు. కానీ ఇక్కడ నీకు జరుగుతున్న విషయం చెప్తా, నీకు మిగతా వారికి వ్యత్యాసం చూపిస్తా. ఏంటంటే ఆ క్యాప్ విషయం చెప్పాడు. ఇప్పుడు బాగుగా కట్టబడుతున్న కుటుంబానికి, చిన్న భిన్నమైపోతున్న కుటుంబానికి, ఈ రెండింటికి మధ్యలో తేడా ఏదో తెలుసుకోగలరా? నేనేమంటానంటే ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి ఇద్దరు ఉన్నారు. ఈ ఏ అనే వ్యక్తి కుటుంబంలో ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా కూడా కలిసిమెలిసి బతుకుతున్నారు సమాధానంతోనే. చివరికి క్రీస్తు దగ్గరికి వచ్చి అందరూ కూడా ఏకీభవించి చక్కగా బతకడానికి ప్రయత్నం చేస్తారు. బి అనే కుటుంబంలో మాత్రము గొడవలు, ఇరుకులు, ఇబ్బందులు, భేదాభిప్రాయాలు, ఒక్కొక్కరు దిక్కుపోతా ఉన్నారు. అసలు ఈ రెండింటికి గల కారణం ఏంటి? ధనబంధుమా, యజమానికి అసమర్థతందుమా, లేదా ఆ కుటుంబంలో ఉండేటువంటి భార్య యొక్క గయ్యానికరమందుమా, మరి బంధువుల ప్రభావమందుమా, లేకపోతే పుట్టి పెరిగిన పరిస్థితుల కారణమందుమా? దేని వల్ల ఈ రెండు కుటుంబాలు ఇలాగా వేరువేరుగా ఉండొచ్చు? అయ్యా ఇక్కడ ఈ ప్రశ్నకు సమాధానం రావాలి. ఎందుకంటే నేను ఎంత బుద్ధినా కూడా లాస్ట్ నాడు కనుక మా ఇంటి కొత్త తెలుస్తుంది, మా అలాంటి ఉంటే తెలుస్తుంది, అలాంటి ఈ పెదవిసినట్టు లేకపోలేదు. ఈ రోజున కూడా ఈ మర్మరీ లిప్స్ అప్పుడు ఉంటాయి. అసలు ఇలా మన కుటుంబాలలో వ్యత్యాసం గల కారణం కూడా తెలుసుకుంటాం. చక్కగా సమతుల్యంగా నడుచుతున్న కుటుంబాలకు, చిన్న మీద పడిపోతున్న కుటుంబాలకు ఈ రెండింటి మధ్యలో ఇలా ఉండగల కారణం ఏంటిది? ఆర్థిక వ్యవస్థలో కొత్త మట్టుగా మాట్లాడతలేరు. అందరూ సెలెక్షన్ పడదా? సమాధానం చెప్పండి, లాస్ట్ ఛాన్స్. ఇప్పుడు కుటుంబ పుట్టి పెరిగిన పరిస్థితుల కారణమా? కొత్త మట్టుగా లేదా వాళ్ళు వచ్చినటువంటి సంఘ శాఖ లేదా ఇంటర్ మెసేజ్ దాన్ని బట్టి అందుమా? ఇంటర్ మెసేజ్ వచ్చిన వాళ్ళు కూడా దెయ్యాలు ఉన్నారు, సంఘ శాఖ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉన్నారు. We have seen both. రెండింటిని చూసాం. మేబీ తక్కువ లెసర్ పర్సెంటేజ్ ఉన్నప్పటికీ కూడా తక్కువ పర్సెంటేజ్ చూసాం. బట్ దేర్ సమ్ పీపుల్ కొంతమంది ఉన్నారు. దేనికి కారణం ఉండొచ్చు? ఈ కుటుంబ వ్యవస్థ చక్కగా కట్టబడడానికి కట్టబడకపోవడానికి ఏది వ్యత్యాసం అసలు? వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్? ఆయన సుప్రీంగా లేకపోవడం ఒకటి, గాడ్ బ్లెస్ యు, ఇప్పుడు దాకా విన్నది కరెక్టే. ఆయన సుప్రీంగా ఉంటేనే హీ విల్ మేక్ దట్ ఫ్యామిలీ ఇంటూ వన్. అందరూ ఆయన సుప్రీం, ఉన్నతాధికారం దేవుడికి ఇస్తే ఆయన చేస్తాడు ఆ కుటుంబాన్ని ఒక్కడిగా. ప్రవక్త గారు మరో మాట చెప్తారు, చూపిస్తారు చూడండి. 61-0827
61-0827. The message of grace. కృపా వర్తమానంలో 91వ పేరు చూడండి. ఏ విధంగా అయితే చూడండి, ఒక భర్త తన ఒక పురుషుడు తన కోసం ఒక భార్యను తీసుకుంటున్నట్లుగానే ఆయన అన్నట్టాడు. ఏమంటాడు చూడండి, ఇఫ్ యు విల్ బి ఏ గుడ్ వుమెన్, నువ్వు ఒకవేళ మంచి స్త్రీగా నీవు ఉంటే, ఇఫ్ యు విల్ టేక్ కేర్ ఆఫ్ ద హౌస్, నువ్వు ఇంటిని గురించి మంచి శ్రద్ధ బాధ్యత తీసుకుంటే, ఇఫ్ యు విల్ బి ట్రూ టు మీ, నువ్వు నాకు నిజంగా న్యాయముగా చక్కగా ప్రేమగా అంటే నా పట్ల న్యాయబద్ధంగా నివసించినట్లయితే, if you will keep my clothes clean, నా బట్టలన్నీ నువ్వు నీటిగా శుభ్రంగా నువ్వు పెట్టినట్లయితే, if we have children, మనం పిల్లలను కలిగినట్లయితే, if you will be a mother to them, నువ్వు వారికి తల్లిగా చక్కదైన తల్లిగా నువ్వు ఉన్నట్లయితే, if you will do things, నువ్వు ఇలాంటి పనులు చేసినట్లయితే, I will work till my hands నా రక్తములు నా చేతిని నా రక్త సిద్ధమయ్యేంత వరకు నేను ఇంటి కోసం పనిచేస్తానంటాడు. to make your living. ఎందుకు తెలుసా, నిన్ను నివసింపజేయనట్లుగా నీ బ్రతుకు సాగినట్లుగా నువ్వు చక్కదైన తల్లిగా ఉంటే నా చేతులన్నీ రక్త సిద్ధమైనట్టుగా నా ఒళ్ళు ఊరువెళ్ళి పనిచేస్తా. పురుషుడు అంటాడు, నువ్వు నిజంగా అలా చేస్తే, but then కానీ అప్పుడు think, ఆలోచించుము, what if that woman turns wrong, ఒకవేళ ఆ స్త్రీ కనుక తప్పు దిశలో ప్రయాణం చేస్తే ఏంటి పరిస్థితి, lives lazy, ఆమె ఒక సోమరిగా నివసించుతున్నట్లయితే ఎలాగూ, won't work, ఆమె ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఎలాగూ, won't do nothing, ఏమీ చేయకుండా ఉంటే ఎలాగూ, then it అప్పుడు అంటాడు దేవుడు బ్రదర్, then it takes grace to keep that family together. కుటుంబాలు చిన్న భిన్నములు కాకుండా సమతుల్యంగా ఉండడానికి కృప ఒకటే కారణం. నా కుటుంబం చక్కగా సమతుల్యంగా ఉంది, నేను కృప పొంది ఉన్నాను కనుక సమతుల్యం. అయ్యో నా కుటుంబం చిన్న భిన్నములైపోయింది, ముక్క చెక్కలైపోయింది, నా భార్య నా మాటినట్లే, నా పిల్లల మాటినట్లే, నా కుటుంబము దగ్గరగా ఉండడం కావలసిన ఆ ప్రత్యేకమైన కృపను నేను పొందుకోలేకపోయాను. అదే నా వైఫల్యం. నేను చెప్పలేదా, చెప్పాను. నేను సరిచేయలేదా, చేశాను. ప్రేమగా ఉండలేదా, ఉన్నాను. ఏమి లోపము, కుటుంబం దగ్గరగా ఉండడానికి కావలసినటువంటి ఆ కృప లేదు కదా. కృపలు చాలా రకాల కృపలు ఉంటాయి. రక్షణ గురించి కృప ఒకటి, దేవుడి గురించి అధికంగా తెలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించే కృప ఒకటి. దాంట్లో కుటుంబం దగ్గరగా ఉండడానికి కూడా కృప కావాలి అంటే ఆ కృప లేదు. బికాస్ ల్యాక్ ఆఫ్ దట్ గ్రేస్, ఆ కృపల వ్యత్యాసాల వల్లే ఒక్కొక్క కుటుంబానికి తేడా కనపడ్డాయి. సార్ ఈ గ్రేస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ముందు నుంచే ఉన్నది, కానీ కలువరిలో అది ధారాళముగా ప్రవహించడం మొదలుపెట్టింది. ముందు ఉండెను, అరకొరగా కొరతగా ఉండెను కనుక దానివల్లే ఆదాము అవ్వలు మరియు వారి కుటుంబం అంతా కూడా కలిసి ఉండలేని పరిస్థితులకు వెళ్ళిపోయింది. వారందరూ ముక్కలు చిన్న పిల్లలు చేపట్టగల కారణం నుంచి వారు ఆ కృపలో నుంచి తొలగిపోవడానికి దుష్టుడు కారణమైనాడు. కుటుంబం నిలవలేకపోయింది, సరిగ్గా విభజించబడాల్సి వచ్చింది. బట్ ఈ రోజు అలా కాదు. ఈ రోజున నిజంగానే ప్రభుత్వం చక్కగా చెబుతున్నారు చూడండి. అంటాడు, అమ్మా స్త్రీగా నువ్వు ఉండి నీ పిల్లలకు మంచి తల్లిగా ఉండి సోమరిగా నువ్వు ఉండకుండా అన్ని పనులు చేస్తూ నీ బట్టలను నీటిగా ఉంచుతూ మరి మంచి ఐదో స్వార్థంగా పనిచేస్తూ అన్ని నువ్వు చేయవలసిన పనులు చేశాక ఏ భర్తని నువ్వు ప్రేమించడు? ఇన్ని చేశాక ప్రేమించలేదు, వాడు పిచ్చోడే. అంటే వాడికి బతి లేదు, వాడికి ఆలోచన శక్తి చిన్నదన్నాడు. నువ్వు చేయవలసిన కార్యం చేయకపోవడంలోనే నీ కోసమైనటువంటి ఏది సమస్తాన్ని పోగొట్టుకో జరిగినంత పనిని వాడు చేయలేకపోవడం కారణం నీ దగ్గర ఉంది. దాని ప్రవర్తన it takes grace to keep a family together. నేను ఒక కుటుంబాన్ని చూసినప్పుడు ప్రవర్తగా చెప్పిన ఉదాహరణ కుటుంబం చూసారు, ఇద్దరు పేదవారు. ఆ కుటుంబం అలా ఉండగల కారణం కృపయే కారణం. కృపయే. ఇట్స్ ఓన్లీ ద వర్క్ ఆఫ్ గ్రేస్. మన రక్షణ కృపలో భాగమే, మన శుద్ధీకరణ కృపలో భాగమే, మన పరిశుద్ధాత్మ అభిషేకం కృపలో భాగమే, మన పుత్ర స్వీకారము సైతం కృపలో భాగమే. కృప చేత రక్షించబడ్డ, కృప చేత పోతున్నాం అంతే. కృప చేత కుటుంబాలు కట్టబడతాయి కానీ ప్రణాళికల చేత కాదు, సొంత తెలివితేటల చేత కాదు. మనం అడగాల్సింది దేవుని కృపనగా నా కుటుంబాన్ని నేను ఇలాగే కనుకొని నేను ఇలాగే ముందుకు కనిపెట్టుకుని ముందుకు పోవడానికి నాకు కావలసినటువంటి బలమైనటువంటి కృపను అనుగ్రహించుకున్నామని అడగాలి. అట్లా అడగకుండా
కుటుంబం ఒక చిన్న విధం అయిపోయింది అనుకో, అయ్యా నా కుటుంబాన్ని కట్టుకోవడం కావాల్సిన కృపలను దయచు. నా కుటుంబంలో అటుకు దిక్కున్నటువంటి ఈ ప్రస్తుత భిన్నములైనటువంటి పరిస్థితుల నుంచి నేను సరిచేయబడడానికి కావాల్సిన కృపలను దయచేయాలి అడగాలి. ఎందుకంటే కృపాకార్యమే కనుక కుటుంబముల యొక్క ఐక్యత, కుటుంబములకు దేవుడి సుప్రీంగా ఉండటకు కారణం ఏకైక కారణం యెహోవా యొక్క కృపయే. ఆ కృపను అడగాలి మనం, మన ఆధిపత్యాన్ని అడిగాం. నేను చాలా మంది పూజ గురించి విన్నా, ఈ కుటుంబ క్రమాలు లేకపోతే దేవుడి యొక్క లేఖనాలు చూసి నేను అది యజమానుని అధికారి నా మాట వినాలి మధ్య అది ఆధిపత్యం కోరిన వారే ఉన్నారు. ఇక భార్యలు వినలేదు వాక్యం, భర్తలు భార్యలు ప్రేమించాలని గౌరవం నీకు ఈరు లేఖనాలు ఎత్తే వీళ్ళే బయటకు రారు. మరి వినలేదా? దేవుడు కూడా అబ్రాహ్మా నీ భార్య సారపాటు నువ్వు అనలేదా? ఈ వీళ్ళ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ తమ ఉనికిని చూపించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కుటుంబాన్ని కాపాడడానికి కావాల్సిన కృప దయచేయాల్సిన కృపనే. ప్రభు కుటుంబంలో కట్టబడడానికి నువ్వు యెహోవా నామాన్ని ఏర్పాటు చేసుకున్నావు, నువ్వు ఆ వ్యవస్థను ఏర్పాటు చేసావు. నువ్వు నా కుటుంబంలో ఉండాలని నువ్వు వ్యవస్థను ఏర్పాటు చేసి నువ్వు ఇలా జంటగా ఏర్పాటు చేసి పిల్లలను అనుగ్రహించావు. ఆశపడుతున్నానయ్యా. కానీ అలా ఉండాలంటే ఆయన సుప్రీం అథారిటీ మెయింటైన్ చేయాలంటే ఆ కుటుంబానికి నియమాలు ఉంటాయి. నియమాలు లేని చోట, చీకటి గల చోట, క్రమం లేని చోట దేవుడు క్రమం లేని చోట దేవుడు ఉంటాడా? He will not be a God of misorder. He is the God of order. ఎవరికి దేవుడు కాదు, అందరికీ కాదు. అల్లరి కలిగిన కుటుంబంలో దేవుడు ఉన్నాడు, అల్లరి కలిగిన సంఘంలో దేవుడు ఉన్నట్టా? దేవుడు అందరికీ కథ కాదు. సంఘంలో అల్లరి ఉందంటే సంఘంలో దేవుడు లేనట్టు, కుటుంబంలో అల్లరి ఉందనుకో కుటుంబంలో దేవుడు లేనట్టు. He is not a Jehovah. He is not the supreme. He is not the head. కానీ కుటుంబంలో అల్లరి కనబడతాడు. ఆ అల్లరికరమైన పరిస్థితుల గురించి మాట్లాడుతూ దేవుడు ప్రవక్త అంటాడు, చూడండి జాగ్రత్తగా గురించి. 64-0705. The masterpiece. మహోన్నత కళాఖండముగా. దేని మహోన్నత కళాఖండము? వ్యక్తిగతంగా నిన్ను, సార్వత్రికంగా భార్యను, క్షేత్రస్థాయిలో కుటుంబాలు కూడా మహోన్నత కళాఖండంగా చెక్కాలనుకుంటాడా? అసలు భార్య వ్యవస్థ బయటకు నుండి కుటుంబ వ్యవస్థ ఉండాలి కదయ్యా. కుటుంబం ఉంటేనే భార్య వ్యవస్థ బయటకు వచ్చేది. సార్ కుటుంబ వ్యవస్థ ప్రారంభం. చూడండి 176 పేరాలో 64-0705 ద మాస్టర్పీస్ అనే వర్తమానంలో 76వ పేరాలో నోటీస్ గుర్తించండి. ద గ్రేట్ మాస్టర్పీస్, గొప్పదైన మహోన్నత కళాఖండము ఆఫ్ ద ఫ్యామిలీ. అయ్యా మహోన్నత కళాఖండంగా సంఘాన్ని చెప్తున్నాడు, వ్యక్తిగత నిలువును చెప్తున్నాడు. కానీ కుటుంబాలను కూడా చెప్తున్నాడు ఆయన. మహోన్నత కళాఖండం కుటుంబాల్లో కూడా కావాలి. ఎందుకంటే ఈజ్ ఎ యెహోవా, ఆయన కుటుంబానికి అధికారిగా ఉన్నాడు. కాబట్టి మహోన్నత కళాఖండంగా వ్యక్తిగతంగా నిన్ను, సార్వత్రికంగా సంఘాన్ని, స్థానికంగా స్థానిక సంఘాన్ని, మరియు ప్రాముఖ్యంగా వ్యక్తిగత కుటుంబాలను మహోన్నత కళాఖండంగా చెక్కాలి. చాలా మంది చక్కటి చక్కటి ఉన్నతమైనటువంటి వర్తమానాలు వింటున్నప్పుడు వ్యక్తిగతమైనటువంటి మహోన్నత కళాఖండంగా చెక్కబడిన కొంత వృద్ధి పొందుతారు. సంఘం కూడా సంఘ స్థాయిలో ఎదుగుతుంది చక్కగానే. కానీ ఎన్ని వర్తమానాలు చెప్పు, ఈ కుటుంబ వ్యవస్థ మహోన్నత కళాఖండంగా చెక్కాలంటే చచ్చిపోవాలి. అసలు ప్రతోడు చెప్పే మాట ఏంటంటే పడితే ఏర్పడుతుంది బాధ, మోస్తే తెలుస్తుంది భారం. ఈ మాట మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారు. కానీ నన్ను గురించి నా వర్తమానం ఏం చెప్పింది, నా ప్రవక్త ద్వారా నా దేవుడు ఏం మాట్లాడు, ఇది వెతుక్కోలేదు. అని అంటాడు ద గ్రేట్ మాస్టర్ పీస్ ఆఫ్ ద ఫ్యామిలీ, కుటుంబం యొక్క మహోన్నత కళాఖండము. The husband and wife, భర్త మరియు భార్య cannot be truly a family నిజంగా వారు కుటుంబంగా కలిసి ఎన్నటికీ నివసించలేరు. ఎప్పటిదాకా? unless they are one. వారు ఒక్కటయ్యేంత వరకు కూడా, వారు ఏకమయ్యేంత వరకు కూడా ఒక కుటుంబముగా కట్టబడలేరు. దేంట్లో? ఆలోచనల్లో, భక్తిలో, అభిప్రాయాల్లో, మార్గాల్లో. అబ్రాహ్మణుడి సరే నేను వెళ్తున్నా అంటే ఇప్పుడు ఏమనాలా? చాలా పదం వస్తున్నా అనాలనా? లేదు ఇటు పోతా అనాలనా? ఏకీభవించాలి. దే హ్యావ్ టు
అనుమానం తెగిపోయింది ఇక్కడే. భర్త చలో పరాలు అన్నప్పుడు భార్య చలో పరాలు అనుకోండి, ఖచ్చితంగా ఎప్పటికైనా పెద్ద యుద్ధం అవుతుంది. ఎస్ఆర్లో ఇలాగ భిన్నమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు కుటుంబం ఎప్పటికీ కాదు. తర్వాత అంటాడు వారు ఖచ్చితంగా ఏకమై తీరాల్సిందే. ఒకవేళ ఏకముగా వారు లేరనుకో, జాగ్రత్త అమ్మ, పిల్లలు తాగడం జాగ్రత్త వినాల. ఒకవేళ వారు ఏకముగా లేరనుకో, they are not a good family. వారు ఒక మంచి కుటుంబముగా లేరు. వారు ఇట్స్ నాట్ ఎ గుడ్ ఫ్యామిలీ, ఇట్స్ ఎ బ్యాడ్ ఫ్యామిలీ అని అంటాడు. Wife pulling one way, భార్య ఒక దిక్కు లాగుతుంది and the husband another. భర్త మరో దిక్కు లాగుతాడు. That would make an awful family. అదో భయంకరమైన కుటుంబం అని. అది కుటుంబమే కాదు విచ్చుదారా అని అంటాడు. భార్య ఒక వైపున లాగుతూ భర్త ఒక వైపున లాగుతూ ఉంటే కుటుంబం ఎట్టగా ఉంది. లోతేమో ఒక దిక్కు పోతాడు, భార్య మరో దిక్కు లాగబడుతుంది. మనసంతా ఎంత మంచి కుటుంబం అయింది. కానీ అబ్రహాము దిక్కు పోతుంటే భార్య అదే దిక్కు అన్నది. అదో మంచి కుటుంబం. అన్ని విషయాలు, ఆర్థిక విషయాలా ఒక దిక్కు ఉండాలి, ఆత్మ విషయాలా ఒకవైపు ఉండాలా, పిల్లల విషయాలా ఒకవైపు ఉండాలా, భక్తి విషయాలా ఒకవైపు ఉండాలా. భర్త ఒక దిక్కుండి భార్య దిక్కు రాకుందంటే గుర్తుపెట్టుకో, నీ కుటుంబానికి యెహోవా సుప్రీమాధికారిగా లేడు. మీకు మీరే అధికారులు. యు ఆర్ ద లీడర్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ బట్ నాట్ జెహోవా గాడ్. ఎక్కడ జెహోవా గాడ్ ఉంటాడు? ఇరువురు ఒకవైపు ఉండాలి. ఏ వైపునా? వాక్యం వైపు, దేవుడు చిత్తం వైపున. దేవుడు ఒక చిత్తాన్ని బయలుపరిచినప్పుడు ఆ చిత్తానికి భర్తలో పడాలి, భార్యలో పడాలి. అది చూడలేకపోయా. యోగు దేవుడు సజీవుడు విమోచకుడు కాపాడుతాడని ఒక దిక్కు చూస్తూ ఉంటే తింటి చచ్చిపో అని ఇంకొక దిక్కు పోతా ఉంది విశ్వాసంలో. రెండు భిన్నమైన మార్గాలు. మంచి కుటుంబం కాదు, గుడ్ ఫ్యామిలీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భార్య భర్త ఒకే విషయంలో ఏకాభిప్రాయం లేదా ఇట్స్ ఎ బ్యాడ్ ఫ్యామిలీ, వెరీ బ్యాడ్ ఫ్యామిలీ. ఖచ్చితంగా తప్పుడు ఫ్యామిలీ. చివరికి తప్పిపోవడంలో కూడా ఆదాము అవ్వలు ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. తప్పిపోవడంలో సైతం ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు. స్వభావాల పొరపాటు లేదు, వాళ్ళ నిర్ణయాలు నడిపింపుల పొరపాటు. కానీ మన దగ్గర స్వభావాలే వ్యత్యాసం. భార్య వైపు లాగబడతా ఉంది, భర్త వైపు లాగబడతా ఉండు, పిల్లల దిక్కుపోతున్నారు. ఇక భార్య భర్తలు చెరవ దిక్కు లాగబడుతున్నారు, పిల్లల దిక్కు పోరా. అదే కుటుంబం అది. దేవుడు ప్రవర్తించాలి. ఇట్స్ నాట్ ఎ గుడ్ ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ కాదు. దేవుడు తాను పెట్టాలనుకున్నటువంటి ఆ యెహోవా అనే నామం కలిగిన కుటుంబం అనేది లేదంటున్నాడు. ఇరువురు ఒకవైపు ఉండాలి. ఏది చిత్తమైనదో ఏది లేఖనమైనదో ఆ దిక్కే ఉండాలి. కానీ ఎస్ఆర్ నేను బండి కొనాలి, నేనేమో 50,000 బండి నేను లేదు, 70,000 బండి మా ఆవిడ. ఇదేం కుటుంబం ఇది? ఏం కుటుంబం ఇది? నేను ఇల్లు కట్టాలి, ఈ సందని నేను లేదు, పక్క సందని మా ఆవిడ. ఏ కుటుంబం ఇది? ఇదేం కుటుంబం అంటున్నాను. అది హాస్యాలు ఇదేమన్నా? క్రీస్తుల ఏకత్వంలో పొందలేదు మీరు? ఆత్మను ఏకం చేయలేదా? ఆ కృపను పొందుకోలేకపోయినారా? భిన్నమైన అభిప్రాయాలు ఉత్పన్నం అవుతున్నప్పుడు భిన్నమైన ఆత్మలు పనిచేస్తున్నా తెలియడం లేదా? ఒకే ఆత్మ పనిచేస్తుంటే ఒక దేవుని ఉత్పత్తి కావాలి. భిన్న అభిప్రాయాలు ఉత్పత్తి అవుతున్నాయి. దేవుని ప్రవర్తన ఇట్స్ నాట్ ఎ గుడ్ ఫ్యామిలీ ఎనీమోర్. ఏ గుడ్ ఫ్యామిలీ, ఒక మంచి కుటుంబం అంటే మరి ఏకమవుతారు, అన్ని నిర్ణయాలు ఏకమవుతారు. ఎలా ఏకమవుతుంది తెలుసా? ఎట్లా అంటే చివరికి నా బ్రతుకు ఏమవుతుందో తెలియదు, కానీ ఒక మాటకి చెప్పగలుగుతాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు చెప్పగలగాలి. భాగస్వాములు ఒకరికొకరు చెప్పుకోగలగాలి. ఏమో చెప్పాలా? ఎస్ తెలియదు, నా భవిష్యత్తు నాకు తెలియదు, కానీ నేను మాత్రం చెప్పగలుగుతాను. నువ్వు పాతి పెట్టిన చోట నేను పాతి పెట్టబడ్డా చాలా. నా గమ్యం, నా జీవనం యొక్క చిట్ట చివరి తుది గడి గురించి కూడా నేను క్లారిటీ ఇస్తున్నా. నువ్వు పాతి పెట్టబడి చోట పాతి పెట్టబడతా. అంతటి ఏకత్వం. ఆ ఏకత్వం లేకపోతే అది కుటుంబం కాదు. కొన్నిసార్లు అమ్మా భార్య భర్తలు నా మాట వినండి. కొన్నిసార్లు నేను అనుకున్నది గెలవాలని భర్త, నేను అనుకున్నది గెలవాలని భార్య అనుకుంటున్నారేమో. దాంట్లో మీ వ్యక్తిగత గెలుపులు చూస్తున్నారు, కానీ ఒక మంచి కుటుంబంగా నేను లేనేమో, యెహోవా మా ఇంటికి అధికారిగా లేనేమో అన్న భావన వల్ల కలగదు. అమ్మా, దేవుణ్ణి మీ కుటుంబానికి యజమానులు ఉంచడం కొరకు వాక్యానుసారంగా మీ భర్తల్ని
దేవుడి తర్వాత రెండో స్థానంలో పెట్టడం వరకు మన ఓడిపోయిన తప్పులేదు తల్లి. మన ఓటమిలో ఏమి లేదు. మన గెలుపోవడం ఈ భూమి మీద ఈ పనికి వల్ల చెత్తగా ఇచ్చి పెంటగా ఇచ్చి ఈ భూమి మీద మనం గెలుపోవడంలో చూసుకోలేదు, పరలోకంలో గెలుపోవడంలో చూసుకోవాలి. కానీ జీవకిరీటాలు పొందుకుంటున్నావా లేదా, ప్రతిఫలాలు ఎక్కడ వస్తున్నాయని అక్కడ చూసుకోవాల్సింది పోయి ఇక్కడే ఆరాటాలు, పోరాటాలు, యుద్ధాలు. నా మాట నెగ్గిందా, నీ మాట నెగ్గిందా? దేవుడు అంటాడు, అరే మొత్తానికి నా మాట అయితే నెగ్గలేదు మీ ఇంట్లో అంటే కరెక్ట్ కదా. మీరు కొట్టుకొని యెహోవా అనే పేరు పెట్టుకుని ఎందుకు ఆయన నేను కుటుంబాన్ని ఏర్పాటు చేసి నీ కుటుంబం దగ్గర నేను ఉండాలి, మీ మధ్యలోకి వచ్చి నివసించాలి ఆశపడ్డా. మీరు కుటుంబం బలిపీఠాలు పెడుతుంటే నేను కూడా వచ్చి చక్కగా ఆరాధించాలి ఆశపడుతుంది. అది మరి కుటుంబాలు కట్టింది దేనికి? మీకు నచ్చినట్టు జీవించడానికి. కానీ దేవుడి ఉద్దేశం అంటే దేవుడు ప్రవర్తన దట్స్ నాట్ గాడ్స్ పర్పస్. గాడ్స్ పర్పస్ ఈజ్ టు బీ విత్ హిస్ ఫ్యామిలీ. తన కుటుంబంలో నివసించడానికి, ఆయన పెట్టిన క్రమ ప్రకారంగా నడిపించడానికి మాత్రమే లేదు. వైఫ్ పుల్లింగ్ టు అనదర్ వే, హస్బెండ్ పుల్లింగ్ టు అదర్ వే, ఇట్స్ నాట్ ఎ గుడ్ ఫ్యామిలీ. ఒక్కొక్క నిర్ణయం, ఈ పనికి మాలినటువంటి ఒక్కొక్క నిర్ణయం ఉంటే అది కుటుంబమే కాదు, పెట్టాలి. నా మాట అంటున్నారా? దట్స్ నాట్ ఎ ఫ్యామిలీ. అక్కడ యెహోవా లేడు. యెహోవా ఏకాభిప్రాయం ఉన్న చోట ఉంటాడు. యెహోవా తన చిత్త ప్రకారం నడిపించబడిన చోట ఉంటాడు. తన లేఖనం, తన క్రమమున్న చోట ఉంటాడు. ఆయన అక్కడ అక్రమమున్న చోట, అల్లరున్న చోట దేవుడు ఉన్నాడు. ఏ కుటుంబంలో అయితే అల్లరి ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే గొడవలు ఉంటాయో అక్కడ దేవుడు ఎందుకు ఉంటాడు? మేలు నిమిత్తమై, మంచిని ఏర్పాటు చేయడం నిమిత్తమై, క్రమము కట్టుట నిమిత్తమై, కావలసిన చోట కోపం ప్రదర్శించే చోట పర్వాలేదు. కానీ గొడవలను చోట యెహోవా ఎట్లా ఉంటాడయ్యా? యెహోవా గొడవలకు ఎప్పుడు కర్త కాదే. ఎక్కడ గొడవలు? అన్ని చోట్లలో గొడవలు ఉన్నారా? దేవుడి మీద ప్రజల కుటుంబాల్లో గొడవలు ఉంటాయా? అల్లర్లు అక్కడ ఉంటాయా? ఎక్కడ రక్షణ సువార్త గీతాలు వినబడాలో అక్కడ మనం కొట్టుకునే గొడవలు వినబడుతున్నాయంటే దేవుడు మన కుటుంబంలో లేడు. మనం ఉన్నాం. భర్త ఆధిపత్యాలు ఉన్నాయి, భార్య ఆధిపత్యాలు ఉన్నాయి, పిల్లలు నచ్చినట్టుగా చేసుకుంటూ పోయినారు. కానీ దేవుడు అలా కోరుకోవట్లేదు. దేవుడు కోరుకునేది తన కుటుంబ వ్యవస్థను పెట్టడం గల ప్రాముఖ్యమైన ఉద్దేశం ఆయన సుప్రీం లీడర్ ఉండాలని ఆశపడుతుంది. ఏది చెప్పదా దానికి అంగీకరిద్దాం. ఇక్కడ భర్త నచ్చినట్టుగా, భార్య నచ్చినట్టుగా చేసేది కాదు. దేవుడు తన చిత్తాన్ని భర్తకు వేరుపరిచినప్పుడు ఆ భర్తను వెంబడించి భార్య వెళ్ళాలి, ఈ ఇరువురు వెంబడించి పిల్లలు వెళ్ళాలి. లాదిక్కు, ఒక దిక్కు, లాదిక్కు, ఒక లామాట, లిగిమాట, ఇగమాట, అది కుటుంబమా? అది పనికి వాళ్ళే కుటుంబాలు. ఏదో మీ మోహన మీద నవ్వుతుందని తప్ప కానీ మీ ఎదురుపడినప్పుడు కుటుంబాలే కావాలి. క్రీస్తు లేడు దాంట్లో. నేను కుటుంబ వ్యవస్థలో లేడని చెప్తున్నా, వ్యక్తిగతంగా మాట్లాడగలను. ఇది వ్యక్తిగత స్థాయి, సంఘ స్థాయి కాదు, కుటుంబ వ్యవస్థలో లేడు అక్కడ. దట్స్ నాట్ ఇన్ ఫ్యామిలీ. అలాంటి ఇంట్లోకి రావడానికి నాకు ఆసక్తి లేదు సార్. నా మాట వింటున్నారా? అలాంటి కుటుంబ వ్యవస్థ నేను ఇష్టపడ్డా సార్. వ్యక్తిగతంగా సంధించడానికి ఇష్టపడతా, కానీ అలాంటి కుటుంబానికి రమ్మని రాలేదు. భిన్నమైన అభిప్రాయాలు కలిగిన కుటుంబాలలో క్రీస్తు లేని చోట ఎందుకు అక్కడికి వచ్చి ప్రవక్త అంటాడు, వేర్ క్రైస్ట్ ఈజ్ నాట్ వెల్కమ్ ఐ డోంట్ వాంట్ టు బి దేర్ అన్నాడు. క్రీస్తు ఆహ్వానించబడిన చోట నేను ఉన్నానన్నాడే. ఏకాభిప్రాయం కలిగి గంజిలేని నాయ కుటుంబాలకు వెళ్ళి ఇష్టం. దేవుడు అక్కడ నాకు ఇష్టపడతాడు. గంజిలు ఉన్నా సరే ఏకాభిప్రాయం ఉండాలి. సమతుల్యంగా సమతుల్యంగా బతికి భిన్న అభిప్రాయాలు కలిగి గొడవ పడుతున్న కుటుంబాలను దేవుడు ఇష్టపడతాడు. జస్ట్ బి వన్, ఏకత్వం. క్రీస్తు మీకు నిజంగానే సుప్రీం లీడర్ కావాలా? ఏకత్వం కావాలి. ఎందుకంటే కుటుంబాలు ఎందుకు ఈరోజు కలిసి ఎందుకు ఉండలేకపోతున్నాయి? దానికి గల కారణం దేవుడి కృప లేకపోవటం, దేవుడికి సంపూర్ణమైన అధికారం అప్పచెప్పకపోవటం. వింటున్నారా? మొదటిది కుటుంబం కలిసి ఉండడానికి కారణమైనటువంటి కృప లేకపోవటం. రెండు, సుప్రీం అథారిటీ దేవుడికి ఇవ్వకపోవటం. ఏదో నిర్ణయం తీసుకోవాలా, దేవుడు ఏమంటున్నాడా లేదా కాకుండా ఆ బంధువులు ఏమంటున్నారు, మా అమ్మ నాన్న ఏమంటున్నారు, నువ్వేమంటున్నావు, నేనేమంటున్నా, నేను అలా సొంత ఇష్టాలు తప్ప దాంతో పని ఉంది. ప్రభు చిత్తం ఏది అది చేయాలి, అది లేదా. మూడో చూపిస్తాడు చూడండి దేవుడు ప్రవర్తించాడు. ఇంకొంచెం మీరు ముందు చదవండి, ఫినిష్ చేద్దాం. దట్ వుడ్ మేక్ ఎ పవర్ఫుల్ ఫ్యామిలీ. ఒక భయంకరమైన కుటుంబాన్ని తయారు చేస్తుంది. బట్ ఇన్ అగ్రిమెంట్, కానీ విత్ లవ్ one to the other, ఒకరి పట్ల ఒకరు కలిగి ఉండే ప్రేమ that's a family. ఇది నిజమైన కుటుంబాన్ని తయారు చేస్తుంది. ప్రేమ ఉండాలా అయ్యా? కుటుంబాల్లో ప్రేమ ఉండాలా? తర్వాత ఇదే విషయాన్ని మరొక చేత చూడండి. అండ్ నౌ కంటిన్యూషన్. దట్స్ గాడ్స్ మాస్టర్ పీస్. ఏది కుటుంబ స్థాయిలో ఏది గొప్ప మహోన్నత కళ
అంటే ప్రేమ చేత నియంత్రించబడిన కుటుంబమే కుటుంబ విషయాలలో దేవుని యొక్క మహోన్నత కలగండి. తర్వాత మరో ప్రాముఖ్యమైన మాట, మరియు a true family here portrays that. నిజ కుటుంబము ఆ దైవికమైన ప్రేమను ఖచ్చితంగా ప్రతిబింబించినట్టుగా చూపిస్తుంది. యామ మీ భార్యని నీకు ప్రేమేనా? అవు చూపిస్తావా? తెలియదు. యామ నీ భర్తని ప్రేమేనా? అవు చూపిస్తావా? ప్రేమ చూపుకోవడం రాకపోతే ఎందుకు మన బతుకులిక? ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపుకోవడం రాకపోతే ఎలాగా? అది నిజంగానే ప్రవక్త గారు ఇంటికి వచ్చిన తర్వాత అలసటతో వెసరిపోయి పిల్లల గొడవలతో కింద మీద అయిపోతున్నటువంటి తన భార్య పట్టుకొని తన మూడు మార్చడానికి ఒక ఆత్మీయ వాతావరణం ఏర్పడడానికి అని పలానా డ్రెస్ బాగుంటుంది చలో పోలీస్ పదా అని చెప్పి తీసుకెళ్తాను అంటాడు. ఏమన్నా చేస్తే మాట్లాడే సంభాషణ సిగ్గు 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 ఏం సిగ్గు అది? ఊర్లో భార్య వెనకాల బండి ఎక్కించుకొని తీసుకుపోతుంటే ఎవరు చూస్తున్నారండి, ఏం సిగ్గు అది? దాన్ని కూడా సిగ్గుపడ్డా లేకపోలే. అప్పుడప్పుడు వెళ్ళండి, ఏం లేదు మంచిదే. ఈ భార్య నువ్వు తీసుకోపోతే ఒళ్ళు తీసుకెళ్తాడు. ఇక వాళ్ళ అమ్మ నాన్న వచ్చినప్పుడు తీసుకెళ్ళాలా? వాళ్ళ అమ్మ నాన్న తెలుసా, మామ కొనిపి మీ అమ్మాయికి, కొనిపి మీ కూతురికి. అప్పుడా మన వేడలో ప్రేమించి చూపిద్దామా? ఒకసారి వెళ్ళి నీ భార్యను అడుగు, అమ్మ ఇప్పుడు వెళ్ళి నీ భర్తను అడుగు, నా నుంచి నువ్వు అనుకున్నట్టు ఆశించిన ప్రేమ ఎప్పుడైనా కనపరిచితను అడుగు. 100కి 20 పెడతాను, అడుగు. సున్నాకి సున్నా ఎండకి అడుగు. ఖచ్చితంగా 30-40 రాదు, సున్నాలే. పాస్ మార్కులు లేవు. నా నుంచి నువ్వు ఆశించిన ప్రేమ నేను ఎప్పుడైనా చూపించిందిరా? నువ్వు అంటే నాకు ఇష్టమే, ఇష్టం లేకుండా అనుకుంటాను కానీ ఇష్టమే. కానీ ఆ ప్రేమను పొట్రే చేయడంలో, నేను చూపించడంలో ఎక్కడైనా కొంత సక్సెస్ అయినా ఏదో ఇంటి ముందు బిచ్చగాడు వచ్చిన దానికి తినబడేసినట్టు తిను అని ప్లేట్ తీసేస్తే ప్రేమనా? ఇదేం ప్రేమ? ఎవరికి తిండి తిప్పలు లేకుండా తిండి కోసం ఒకరిని మరొకరు పెళ్లి చేసుకునే వ్యవస్థ కాలం కాదు అది. అది పాతకాలం. పాతకాలంలో బాగా పోషింపగలిగిన కుటుంబాలు, మంచి ఉద్యోగాలు, మంచి ఆస్తిపాస్తున్న వాళ్ళు చూసుకుని అందరూ చేసుకుంటారు, పాతకాలం చేసుకుంటారు. దిస్ ఈజ్ ఎండ్ టైం. ఇది అంత్యకాల వర్తమానాలు నమ్ముతున్న పెద్ద కుటుంబాలు మనకి. ఇక్కడ తిండి తిప్పల కోసం ఒకరొకరు పెళ్లి చేసుకోలే, ఆత్మలో ఎదిగించడానికి సహాయపడతారని చేసుకున్నాం. నాకు సాటి సహాయం దీంట్లో ఆత్మీయతలో కావాలా? తిండి తిప్పలకి ఏదో జొమాటో స్విగ్గీ బాగా వచ్చింది, ఏం కుదవలేదు. మధ్యాహ్నం ఆర్డర్ పెట్టుకుని జ్ఞాపకం తినచ్చు, ఇంటికే కుదవలేదు రోజుల్లో. ఈ రోజు కుదవ ప్రేమ, కుదవ ప్రేమ, ప్రేమ చూపించాలి. ప్రేమను నువ్వు చూపించాలంత మట్టు వరకు ప్రేమ బయటకు రాదు. అర్థమవుతుందా? అమ్మా నచ్చింది చేసి తినిపెట్టు, తప్పదు. అయ్యా బయటకు తీసుకెళ్ళాలి, తప్పదు, తీసుకెళ్ళాలా. ఇంత తినిపారు గోలుగప్పలో, గోలుగప్పటి పానీపూరిలో రడిగుణాలు చాటో గీటో వినాలా. అప్పుడప్పుడు 500 రూపాయలు సీర కొనియాలా, ఏదో ఒకటి చేయాలా. సంభవం నీ ప్రేమను వ్యక్తపరచక తప్పదు. నువ్వు చూపించకపోతే ఎట్లా బయటపడుతుంది ప్రేమ? నువ్వు ప్రేమ చూపాలంటే నువ్వు పదార్థాలను, డబ్బును, కాలాలను ఏదో ఒకదా నువ్వు వెచ్చిస్తేనే ప్రేమ కనపడుతుంది. ఏదో ఒకటి నువ్వు ప్రేమ ఎట్లా చూపితే ఏమి ఇవ్వకుండా నేను ఏమియా బట్ నేను ప్రేమిస్తున్నా, ఐ స్టిల్ లవ్ యు అంటే ఎవరికి వాళ్ళు ప్రేమ అది చూపిస్తేనే ప్రేమ కదా. నువ్వు ఏ ప్రేమ చూపించద్దు, కానీ అధికారం మాత్రం అంగీకరించాలా. అమ్మ మోసంగాడా తెలుసా? ఈ ప్రపంచంలో అత్యధికంగా బానిస అయ్యేది ప్రేమకి. ఈ రోజు నువ్వు నేను క్రీస్తు ఖైదీలం ఎందుకయ్యా? ఆ సిలువ ప్రేమకు ఖైదీలం. ఆయన కొట్టిన దానికి కాదు, తిట్టిన దానికి కాదు, ఆయన చూపిన అపారమైన ప్రేమ ఖైదీలం. ప్రేమకు బానిసలు చేయాలి, ప్రేమను నియంత్రించాలి. దాన్ని ప్రవర్తన చూడండి, మరో చోట చూపిస్తాను. 57-0310E. మన కలిసి మన దుబారా ఖర్చు పెట్టే పైసలు అంటే మన అప్పుల పాలవుతారు. చిన్న చిన్న ఖర్చులు పెట్టుకోరు. గింత 10 రూపాయల కేకులు, మీ ఆర్థిక పరిస్థితి బట్టి ఖర్చు పెట్టారు. మన ఎట్లో పాస్తా చెప్పిండని చెప్పి అమ్మ నువ్వు కూడా తీసుకెళ్ళి మన బాగా ఖర్చు పెట్టి తప్పులు చేయించి బాగా మనం చెప్తున్నాం ముందు. 57-0310E 39. The world is looking for something. ఈ రోజు ప్రపంచము ఏదో ఒక దాని కోసం చూస్తా ఉంది. ఏంటది? When your little wife told you, ఎప్పుడైతే నీ చిన్న భార్య నీకు చెప్పుద్దో, she will be your sweetheart and wife. నేను నీకు ఏంది
స్వీట్ హార్ట్. తెలుగులో చెప్పండి, పురుషులు చెప్పండి. స్వీట్ హార్ట్ అంటే ఎంత సింపుల్. నీ మధురమైన గుండెగా నేను ఉంటానని, నీ భార్యగా ఉంటానని నీ భార్య ఎప్పుడైతే చెప్పుకుందో, she was looking for somebody to love her. అప్పుడు అతని ఉద్దేశం ఏంటో తెలుసా? ఆమె తనను ప్రేమించాలని ఎదురు చూస్తా ఉన్నది. And మరియు when you promised to your husband, ఎప్పుడైతే నువ్వు ఆమెకు భర్తగా ఉంటానని వాగ్దానం చేసావో, he was looking for somebody when he comes in tired and weary from working all day. అప్పుడు ఎప్పుడైతే ఆయన అలాంటి ఒక మాట చెప్తారు పురుషుడు, ఆయన తనను ప్రేమించే ఒక స్త్రీ కొరకు తన రోజంతా కష్టపడి పనిచేసి ఇంటికి రాగానే అలసిపోయినటువంటి ఆ భర్తకి ఎట్లా దేనికోసము? ప్రేమ కోసము అతను ఎదురు చూస్తున్నాడు. కానీ అందుకు వచ్చినావు ఏం చేయలేదు, షాప్కానికి వెళ్ళి ఎన్నిసార్లు ఫోన్ చేయాలా? ఇంటికి వచ్చి పాపం కొంతమంది ఇంటికి అయితే ఎందుకు వచ్చి రా అనుకుంటారు. తెలుసా, గుర్తుపెట్టుకో, ఏ పురుషుడైనా సరే పని అయిపోయిన తర్వాత 10 మంది ఇంటికి తిరుగుతుందంటే వాళ్ళ ఇంట్లో నల్లులు ఉన్నట్టు. పని అయిపోయినాక 10 మంది ఇంటికి తిరుగుతున్నట్టు అర్థం ఏంటిది? ఆ ఇంట్లో గయ్యాలి భార్య, అరణ్యంలో నివసించిన వేరే భార్య ఉన్నట్టు అక్కడ. కరెక్టేనా? పని అయిపోయిన తర్వాత పుర్రు ఇంటికి పోతున్నాడు అనుకో, పర్వాలేదు, మంచిదే. లేదు, ఇంట్లో ఉండడానికి ఎక్కువ బయట ఆలోచనలతో మాట్లాడడానికి, తిరగడానికి, ఏదో పనులు చేయడానికి సమయం కేటాయిస్తుంటే ఆ ఇంట్లో సమాధానం లేదు. ప్రవక్త అంటాడు, ఎప్పుడైతే ఆ భర్త he come in and tired and weary from working all day, some little wife to put her arms around him and kind of brush his hair back. అమ్మో, ఇది నిజంగా తిరిగా ఇట్లా పిల్లలు రారా ఇప్పుడు రారా ఇగో ఏం చేస్తారు? మీకు నేర్పిన నేను సిగ్గుదుల కోసం ఇగో కష్టపడతారు, వందలు కష్టపడ్డారు అలా కానీ లేట్ వచ్చినవి అని అంటాడు. పుట్ హిస్ ఆర్మ్స్ అరౌండ్ అండ్ బ్రష్ హిస్ hair. అట్లా ప్రేమ ఉంటే కుటుంబాలు బాగుంటాయి మరి. అంతేనా? నేను రాగానే ఎంత వచ్చింది? 300 ఈ మాత్రం తిరిగింది అటు వెళ్ళిపోతారు. ఆయన కూడా పోతారు ఇంటికి 330,000 3,000 ఎంతో కొంత. ప్రేమ శక్తి అంటే అసలు దేవుని ప్రవక్త ప్రేమతో ప్రపంచాన్ని జయించవచ్చు, ప్రేమతో స్వస్థత తీసుకురావచ్చు, ప్రేమను బానిస చేసేయచ్చు. ప్రేమిస్తే చాలు. దెబ్బలకు, శక్తికి, డబ్బుకు బానిస ఉండరు. డబ్బుకు బానిసడు ఏదో వెక్కసమే వెళ్ళిపోతాడు, కానీ ప్రేమకు బానిసలు ప్రాణాలు ఇచ్చేస్తాడు. అంతలా ప్రేమించగలుగుతాడు. అంటారు చూడండి, and tell him how much she loved him. ఆమె ఎంతగా ప్రేమించిందో చెప్తుంది. ఈ రోజున బయటికి వచ్చావనుకో, ఈ చేతులేసుకుని పక్కన పెట్టు, ఇది కుట్టడానికి చేతికి ఇష్టం లేకపోలే, నీళ్ళు ఇచ్చేదిలే. నిసార్లో ఒకప్పుడు పాత దినాలు ఉండే, పురుషుడు రాగానే ఏం చేస్తాడు? ఫస్ట్ అతను బయటకు రాగానే ఏం చేస్తాడు? కాలు కట్టుకుంటాడు, టవల్ రెడీ ఉంటుంది, టవల్ ఇస్తారు. నిసార్లో ఇప్పుడు గాడు తీసుకోవాలి, గా మాత్రం టవల్, దానికి కూడా మంచి కావాలా? తీసుకోలేక కాదమ్మా, ప్రేమను వ్యక్తపరచడానికి, నేను ఇంకా నిన్ను ప్రేమిస్తున్నానని ఒక చక్కటి కుటుంబాన్ని కట్టడానికి ఏర్పాటు అవుతున్న నియమాలని. నిసార్లో మేము ఆల్రెడీ ప్రేమించుకోవాలి, అది మీకు చెప్తామని కనిపించుండొచ్చు. అట్ట ప్రేమించుకుంటే మంచి దేవుడు దీవించింది కాక, కానీ కుటుంబాలు బలంగా కట్టబడడానికి ప్రేమ. తర్వాత అంటాడు, ఇదే కుటుంబాలలో వేరు, మరి ముక్క చెక్కలు, భేదాలు, గుంపులు కారణం ఇదే. ఈ రోజున ఏదని ప్రేమను నిర్లక్ష్యము చేయడమే. కుటుంబాలు వేరు వేరే ముక్క చెక్కలు ఎప్పుడైనా ప్రధాన కారణము. ఏడ ప్రేమలు ఉన్నాయి? పురుషుడు స్త్రీ అచ్చంగా పనిచేసే వంట మనిషి అనుకుంటున్నాడు. స్త్రీ అచ్చంగా ఈ పురుషుడు పని చేయకపోతే ఎందుకు వేస్ట్ కాదని చెప్పి ఏటీఎం మిషన్ లాగా చూస్తున్నారు. ఏడ ప్రేమలు ఉన్నాయి? ద నెగ్లెక్ట్ ఆఫ్ లవ్, ప్రేమను నిర్లక్ష్యం చేయడం కుటుంబాలు విచ్ఛిన్నం కావడానికి కారణమని మన ప్రవక్త గారు చెప్తా ఉన్నారు. తర్వాత అంటారు, that's what causes the separation in churches. సంఘాలలో కూడా ముక్కలుగా సెపరేట్ మన కారణం ఏంటిది? ప్రేమలే. నెగ్లెక్ట్ ఆఫ్ లవ్, ప్రేమ నిర్లక్ష్యం చేయడమే. ప్రేమ నాకు గౌరవం ఉంది ఉంటే, నాకు ప్రేమ ఉంది ఉంటే చూపించాలి కదా దాన్ని. somehow you have to show it. నువ్వు చూపించకుండా నాకు నా భార్య ప్రేమ, ఏం ప్రేమ?
ఎప్పుడు ఆమె అనారోగ్యం ఉంటే నోట్లయితే టాబ్లెట్ వేయవా? నువ్వెందుకు నీకేమనుకోరా? మీ అమ్మకి వేస్తావా? నాలుగు పీక్ టేస్ట్ అమ్మ దగ్గర నువ్వు కూడా వేయలేదు. దేవుడు ప్రవర్తించాడు, కుటుంబాలు చక్కగా బలంగా కట్టబడాలంటే ప్రేమతో కట్టబడాలి. మీ ఇంట్లో ప్రేమ వ్యక్తపరచాలి. ఎట్లా వ్యక్తపరచాలా? ఈ ప్రేమను వ్యక్తపరచడానికి, సహోదరుల మధ్యలో ప్రేమను వ్యక్తపరచడానికి ఆతిథ్యమైన గొప్ప ఆయుధాన్ని దేవుడు ఇచ్చాడు. ఆతిథ్యం ఎందుకు? ప్రేమ చూపుకోవడానికి. మన తాహతులు, మన యొక్క స్థితిగతులు చూపించుకోవడానికి కాదు, ప్రేమ చూపుకోవడానికి. ఒకరింటికి వచ్చినప్పుడు, ఒకరు కలుస్తున్నప్పుడు ఆతిథ్యాలు చేయాలి. ప్రేమ చూపుకోండి. ఆ ప్రేమలు కనుక మీరు చూపుకోవడంలో విఫలమైపోతే కనుక ఇక మనం ఎవరు కల్పించలేరు. కుటుంబాలు కూడా భార్య కూడా ఏదో దేవాలు నీకోసం ఏదో చేయాలని, ఇలా నేను చేసిన ఎవరు మూసుకొని తీరని ఆమె అనకూడదు. నేను చెప్తే అలానే బతకాలి నువ్వు అనకూడదు. ఆమెకి ఇష్టమైన దానికోసం ప్రవక్త ఏమంటాడు? చేతులు రక్తము కారణంతగా కష్టపడతాను నీ కోసం అని చెప్పి నువ్వు అనాలి. ఇట్లా రెండు వైపులా ఈ యొక్క సమానమైన ప్రయాసం ఉంటే అధికారిగా క్రీస్తుంటాడు. ఆ కుటుంబానికి అధికారి ఇప్పుడు కదా కుటుంబాలు చక్కగా కట్టబడేది. అలా కట్టబడాలి ఆశపడుతున్నాడు. కానీ ద నెగ్లెక్ట్ ఆఫ్ లవ్. ఇప్పుడు చెప్పండి, కుటుంబాలు చక్కగా కట్టబడడానికి ఏమేం కావాలా? దేవుడి కృపయు, రెండు ఆయన అధికారిగా సర్వమునకు అప్పచెప్పుకున్నాడు, దేవుడు దైవికమైన ప్రేమ. మళ్ళీ నేను చెప్పేది ఎరోస్ ప్రేమ, స్టోర్గే ప్రేమ కాదు, దైవికమైన ప్రేమ. దైవికమైన ప్రేమ అంటే తెలుసా? తప్పు చేసి సరి చేయకుండా కాదు. దైవికమైన ప్రేమ అంటే తప్పు చేసి సరి చేస్తుంది. మందలింపు ఉన్న చోట మందలింపు, ఆదరణ ఉన్న చోట ఆదరణ అన్ని చూపిస్తా ఉంటుంది. అంతేగాని ఎప్పుడు ఈ అని చెప్పి పిచ్చివాడు మాత్రం నవ్వుతూ ఉండదు. ఎక్కడెక్కడ ఏమవసరం అది చేస్తుంది దైవికమైన ప్రేమ. ఆలోచించారు. ఈ మూడు ఉన్నాయా కుటుంబాలు కట్టబడతాయి. దేవుడు ఏ వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకున్నా ఆ వ్యవస్థను మనం మళ్ళీ తయారు చేయగలుగుతాము. మరలా యెహోవా ఆయన నేనే పేరులో యెహోవాని ఎలాగ వచ్చాడో మన కుటుంబంలో మన మధ్యలో నివసిస్తాడు. మనం ఒంటరిగా నివసించకూడదు. నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు ఉంటే కుటుంబం కాదు, యెహోవా ఉంటే కుటుంబం. యెహోవా లేని కుటుంబము, యెహోవా లేని రోజు యెహోవా లేని జీవితమే కాదు. తెలిసింది కాక ఈ కుటుంబ వ్యవస్థ గురించి ఇంకా ముందుకు సాగిపోదాం. ఎప్పుడైపోతుంది? ఎంత మాట మన కుటుంబాలు చక్కగా కట్టుకోవాలి. వ్యక్తిగత నిర్మాణాలు జరుగుతున్నాయి, సంతోషమే. సంఘస్థాయిలో కూడా జరుగుతున్నాం, మంచిదే. కుటుంబ నిర్మాణాలు, కుటుంబాలు కట్టుకుందాం. కొంత ప్రయాసమే, కొంత ఇరుకు ఇబ్బందే. సాధారణ కుటుంబాల మీద చాలా దాడి చేస్తాడు. కానీ మనం కట్టుకుందాం, వాక్యం చేద్దాం, వర్తమానం చేద్దాం. అలా ప్రయత్నం చేద్దామా, ప్రయాసం కలుగుదామా, దేవుడు మనకు తోడు ఉంటాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థించేద్దాం. మన మధ్యలో సహోదరులు ప్రార్థన చేస్తారు. చెప్పబడిన వాక్యం మనందరం క్రియ జరిగినట్లుగా ప్రార్థన చేద్దాం. దేవుడు చెల్లిస్తూ ముందుకు సాగిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఉద్దేశాలు వినడానికి ప్రభావ మా ఎడలను కృప చూపెట్టినందుకు వందనాలు. తండ్రి, ఆదిలో నీ ఆలోచన ఏమిటో ప్రభావ తండ్రి, అయ్యా నీ యొక్క వ్యక్తిత్వం, నీ యొక్క గుణలక్షణం ఏమిటో ప్రభావ నేను దిగున్నాము ప్రభావ. దేవా మా తండ్రి వేరే నువ్వు నాయన కుటుంబముగా ఉన్నట్టు కొరకు మమ్మల్ని ఉదయించినందుకు కృతజ్ఞతలు అయ్యా. అంతేగాక అదే నీ స్వభావాన్ని నువ్వు మాలో పెట్టినందుకు దేవా మా తండ్రి వేరే నువ్వు ఏమై ఉన్నావో ప్రభావ నీ పిల్లలమే మేము అలాగే ఉండటం నిజంగానైనా నా తండ్రి నీ గుణలక్షణములు నీ ఆలోచన మేము కలిగి ప్రభావ అయ్యా నాన్న తండ్రిగా మాలో ఉన్న లోపాలను మేము సరి చేసుకొని నిజంగా దైవికమైన ప్రేమతో మా కుటుంబాలు కట్టుకోవడానికి కృప చూపాలి. అనేకమైనటువంటి అపవిత్రతలు అయ్యా, అనేకమైనటువంటి భక్తిహీనతలు, అనేకమైనటువంటి వ్యతిరేకతలు, వ్యత్యాసాలు, వైవిధ్యాలు ప్రభావైనా అనేకమైన కుటుంబంలో ఉండి ఉన్నవి ప్రభావ. అయ్యా అదిగో పవిత్రమైన నీ వాక్యం చేత ప్రభావ మా కుటుంబాల్లో మురికంతా కడగబడడానికి దేవనైనా తండ్రి అయ్యా భిన్నమైనటువంటి ప్రభావ అయినా అయా స్వభావాలు, అయ్యా భిన్నమైన నిర్ణయాలు, ఒకరు ఒకవైపు లాగబడతా ఉంటే మరొకరు మరొక వైపు లాగబడే విధానాలు ఓ ప్రభావైనా నిజంగా ఆ కుటుంబము ప్రభావ అల్ల కల్లాలుగా పరిస్థితులు చూస్తా ఉన్నాము అయ్యా. నా తండ్రి ఇద్దరు కూడి నడవలేని పరిస్థితులు ఉంటున్నాడు మా దేవనైనా
ఆత్మతో ప్రభా వాక్యములు నడిచి ప్రభు మాకు దయచేయండి. వాక్యమందు ప్రభు మా కుటుంబాలు కట్టుకోవాలి ప్రభు వ్యక్తిగతంగానే కాదు కానీ కుటుంబాలుగా కూడా ప్రభు మహోన్నత కళాకారంగా మేము ఉండాలి. పరిపూర్ణమైన వాక్యము కుటుంబానికి ఏదైతే ఆదేశింపబడ్డదో ప్రభు నాయన ఆ వాక్యము కుటుంబంలో ప్రతి అనుగుణమున కనబడాలి నాయన. దైవికమైన ప్రేమ తల్లి భార్య భర్తల మధ్య అయ్యానైనా అదిగో ప్రభు తల్లిదండ్రులు పిల్లల మధ్య కనబడాలి అయ్యానైనా. ఆ దైవ భక్తి ప్రభు కుటుంబంలో ప్రభు నాయన అయ్యాన తండ్రి అది ఉప్పుతున్నదే ఉండాలి ప్రభు. మా హృదయాల ప్రభావైనా నీ వైపు తిరగాలి ప్రభువా. తండ్రి నీవు ఏమై ఉన్నావు, నీ యొక్క ఆశ ఏమై ఉన్నదో ప్రభువా, నీ తలంపులు ఎంత గొప్ప కుటుంబ విషయాలలో ప్రభువా. మేము కూడా నాయన నువ్వు కలిగిన తలంపులు కలిగి ఉండాలి, నువ్వు చూసిన చూపి మేము కలిగి ఉండాలి ప్రభువా. ఇప్పటి వరకు కుటుంబాలను ప్రభావాన్ని మేము లోకానుసారంగా చూసి ఉన్నాము ప్రభానైనా తండ్రి ప్రభా. ఆ యొక్క ప్రభానైనా ఫిలో ప్రేమలతో మేము చూసి ఉన్నాము ప్రభా. అతి మహోన్నతమైనటువంటి అయ్యానైనా ఆ యొక్క అగాపే ప్రేమలు మేము కుటుంబాలను కట్టుకోవాలి ప్రభువా. వాటి యొక్క శుద్ధ జలమ చేత కడగబడినదే ప్రభువా. నిజముగానైనా తండ్రి ఆ యొక్క గొప్ప పట్టణము ప్రభువా ఏ విధముగానైనా తండ్రి మెరుస్తూ ఉంటున్నదో ప్రభువనైనా ఆ ముత్యములతో రత్నములతో కట్టబడినటువంటి ఆ పట్టణము ఎంత మహిమకరముగా ఉంటుందో అలాగే కుటుంబాలు కూడా నాయనా అయ్యానైనా నా తండ్రి ప్రతి మూల ప్రభు ప్రతి మలుపు కూడా నాయన వాక్యంతో కట్టబడినైనా ఆ పట్టణము ఉన్నటువంటి మహిమ కుటుంబాలు కూడా ఉంటుందిగా. ఏమైనా ఇదిగో వాక్యములో ఉన్నటువంటి పరిశుద్ధత, ఇదిగో వాక్యములో ఉన్నటువంటి ఆ చక్కటి క్రమము, ఆ నిర్మాణం కుటుంబంలో కనబడునుగా. కుటుంబము నాయన ఒక సజీవమైన సంఘానికి సాదృశ్యముగా ఉండునుగా. క్రీస్తు కార్యాలు, క్రీస్తు జీవము, క్రీస్తు పరిశుద్ధత సంఘములో ఎలాగో ఉండాలి ప్రభా. కుటుంబం కూడా నాయన నా తండ్రి అదే పరిపూర్ణతను వ్యక్తం చేయబడునుగా. అయ్యా నాయన తండ్రి ప్రభా అయ్యా భేదమైనటువంటి ఆలోచనలు, భేదమైన నిర్ణయాలు ఉండకుండా ప్రభా నిజంగా ఏకాత్మ కలిగిన వారే ఉండాలి, ఏక హృదయం కలిగిన వారే ఉండాలి, తండ్రి ఆత్మ కలిగిన వారే ఉండాలి తండ్రి. నిజంగా తండ్రి ప్రభా ఆది కాలంలో రాయబడినట్లుగానైనా అయ్యా నాయన తండ్రి ప్రభా అయ్యా పురుషుడు తన తల్లిదండ్రులు విడిచిపెట్టి ప్రభా తన భార్యను హత్తుకోవడం వారి ఇరువురు వేరు వేరుగా కాదు కానీ ప్రభా వారి ఏకశరీరమై ఉన్నారని రాయబడి తండ్రి. అయ్యా క్రీస్తుల మేము దాన్ని చూస్తున్నాము తండ్రి. నీవు ప్రభునైనా తండ్రితో సమానంగా ఒక భాగ్యాన్ని అయ్యా నా తండ్రి ప్రభునైనా విడిచిపెట్టిన భాగ్యం అని ఎంచుకున్నాక అయ్యా నా తండ్రి పడిపోయినటువంటి మా కొరకు అయ్యా నా తండ్రి ప్రభునైనా అయ్యా నీచమైనటువంటి మా కొరకు నువ్వు నిర్వహించున్నావు. ఏమైనా తండ్రి ప్రభునైనా నీవు ప్రభునైనా మానవ అవతారంలో నువ్వు వేచున్నావు, పాప శరీరాకారంలో నువ్వు వేచున్నావు. ఎక్కడికైతే పడిపోయి ఉన్నామో ఆ స్థానానికి నువ్వు వచ్చి మా పాపలు విడిచిపెట్టవు ప్రభువా. మేము కూడా నాయన ఆదాము ప్రభువా తన యొక్క భార్య పడిపోయిన స్థితిలో కూడా తను వదిలిపెట్టలేదు. భార్యతో పాటు మరణంలోనికి వెళ్ళిపోయి ఉన్నాడు ప్రభువా. మా ఆదాము కూడా దయచేసి ఉన్నాడు. మేము పడిపోయి పాపంలో ఉండి ఉండగా, అంధకారంలో ఉండి ఉండగా, పూర్తిగా మేము నశించి ఉండగా ప్రభావ మా కొరకు నా కలవరిగిరిలో నశించిన వారి వలె నువ్వు మారి ఉన్నావు ప్రభావ. చితక కొట్టబడి ఉన్నది, తార్చబడి ఉన్నది ప్రభావ. మా భారమును నువ్వు భరించి మా వెలను చెల్లించున్నావు. విడిచిపెట్టలేదయ్యా, మరణములో కూడా నువ్వు మమ్మల్ని విడిచిపెట్టలేదు. రక్తము కార్చిట్లో కూడా నువ్వు విడిచిపెట్టలేదు. అదే ప్రేమ కుటుంబం మేము కలగడానికి సహాయం చేయండి. అవగాహన లోపాలను తీసివేయండి మనసును తీసివేయండి ప్రభువా. నీ మనసు కలిగిన ఆయన కుటుంబాలు ప్రేమించుకుని వారి కుటుంబాలు కట్టుకుని వారి ముందు ఆత్మ సంబంధమైన మనసు మాకు దయచేయమని, వాక్య సంబంధమైనటువంటి ఆ ప్రత్యక్షత అవగాహన మాకు దయచేయమని, వాక్యం కుటుంబాలు ఏ విధముగా చూపుతూ ఉన్నదో ప్రభావ మేము అదే కళ్ళద్దాలతో మా కుటుంబాలను చూసుకుని వారి నిజముగా దైవికమైన ప్రేమ ఒకరేళ్ళ వ్యక్తపరచుకుని వారి ముందుగా కుటుంబాలను రక్షించుకొని లేనివాడు ప్రభావ. అవిశ్వాసి కంటే కూడా నా ప్రభావ దారుణమైన పరిస్థితి. ఎందుకంటే విశ్వాసిగా ఉండి కూడా ప్రభావ అయ్యా అతని విశ్వాసాన్ని వదిలిపెట్టడం అంటే అయ్యా అవిశ్వాసం కంటేనూ భయంకరమైన పరిస్థితి ప్రభావ. కుటుంబాల్లో ఎవరము కూడా మేము అట్టి ప్రభావ భయంకరమైన స్థితులు ఎదుర్కొని కూడా కాపాడండి. నిజముగా నేను వాక్యము చేత ఆ కుటుంబాలు కట్టబడితే ప్రభావ ఎంత మాధుర్యము, ఎంత సువాసన ప్రభావ, ఎంత సంతోషము ప్రభావ. అయ్యా నిజంగా ప్రభావ అటువంటి కుటుంబం యొక్క బలిపీఠాలలో ప్రభావ క్రీస్తు యేసువకు నీవు ఉంటావు ప్రభావ. అయ్యా కుటుంబాన్ని ప్రేమించి నీవు ప్రభావనైనా అయ్యా దైవికమైన ప్రేమ చేత
నువ్వు ఉంటావు ప్రభువా. ఎందుకంటే అది ప్రభువైనా యథార్థంగా నీ యొక్క పోలికైన కుటుంబాలు ప్రభువా. నువ్వు చూసినటువంటి ప్రభు నువ్వు ఎలాగ నీ కుటుంబాన్ని కలిగి ఉండాలని చూస్తున్నావు ప్రభా, అలాగే ప్రభువైనా అదే మాదిరిని కలిగి ఉన్నటువంటి కుటుంబాలను తప్పకుండా ఉంటావు ప్రభువా. దేవా మా కుటుంబాలు అలాగ ఉండడానికి సహాయం చేయండి. దానికి వేరేగా ఉన్నటువంటి ప్రతి కుటుంబం చక్కగా కట్టబడడానికి సహాయం చేయండి. నిజంగా అలాగా కట్టబడితే నిజంగా అక్కడ గొప్ప సంతోషము ప్రభువా. అటువంటి కుటుంబాలలో రోగాలు ఉండవు ప్రభువా. ప్రభు నేను ఇరుకు ఇబ్బందులు కూడా అది బాధాకరంగా ఉండదు ప్రభువా. ప్రభువైనా దైవికమైన ప్రేమ చేత చింతలన్నీ ప్రభు తొలగిపోతాయి, వేదనలన్నీ తొలగిపోతాయి ప్రభువా. అయ్యా కష్టము కూడా కష్టముగా అనిపించదు నాకు ప్రభువైనా. నిజంగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరికొకరు జీవించే ఆ కృప వాక్యం కూడా పొందే భాగ్యం మాకు నిజంగా సంఘములకు కుటుంబాల ప్రభువైనా ఒక ఆధారముగా ప్రభు ఉండే భాగ్యాన్ని అనుగ్రహించండి. సమస్తమైన కార్యాలను నడిపించండి. మా రక్షకుడు అయిన యెహోవా నామము కలిగిన ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించడానికి పరిశుద్ధాత్ముడా సర్వశక్తి తండ్రి యెహోవా ఉన్నటువంటి నీ ఉద్దేశము మా మధ్యలో మీరు బయలుపరిచినారు. అవును తండ్రి, నిజముగానే
నువ్వు ఒక కుటుంబమును తయారు చేసి ఆ కుటుంబంలో ప్రభ నీవే మొదటిగా తండ్రిగా నీవు ఉండి కుమారుని ప్రభ ఒక నాయన పరిపక్వము కారణటువంటి ఒక చిన్న దేవుడిగా నిలబెట్టి నువ్వు ఇక ఒంటరిగా ఉండడానికి ఇష్టపడకుండా నీ కుటుంబంతో ఉండాలని ఇష్టపడి ఉండాలి. కుటుంబములు తయారు చేసిన వాడు, దానిని నియమాలు పెట్టిన వాడు, దానికి క్రమములు ఏర్పాటు చేసిన వాడు నేడు మా కుటుంబంలో కూడా ప్రభా నీవు సుప్రీంగా నువ్వు ఉన్నతమైనటువంటి అధికారిగా ఉండాలని ఆశపడతావు. ఆ కుటుంబంలో మేము కట్టుకొని ఉండటకు కావలసిన కృపను, ఉన్నతమైన అధికారిగా పెట్టవలసిన స్థానంలో నిన్నును, దైవికమైనటువంటి ప్రేమను ప్రభా మూడింటిని మేము కలిగి ఉండే భాగ్యం మాకు దయచేయండి. మా కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకు ప్రభా లాగబడకుండా మేమందరము కూడా ప్రభా శిరస్సు నీ వైపు లాగబడే భాగ్యం దయచేయండి. దుష్టుడు మా కుటుంబాలలో ఇంతవరకు చేసిన గలిబిలికి వాడు పన్నిన పన్నాగాలలో ప్రభా తలబడిన మమ్మల్ని క్షమించండి తండ్రి. నీ వాక్యము చేత, ఈ వర్తమానం చేత, ఈ గడి వర్తమానం కూడా మాకు అనుగ్రహించి గొప్పదైన ఆయుధాల చేత మా వ్యక్తిగత జీవితాల్లో, సంఘ జీవితాల్లో మేము ఎలాగ కట్టుకుంటున్నామో మా కుటుంబాలను కూడా కట్టుకోవడానికి మాకు అవకాశం అవును తండ్రి. ఆ యొక్క వాగ్దాన దేశంలో స్వతంత్రించుకోవడానికి ఆ ఘోషణకైనా సరే యుద్ధము చేయక తప్పలేదు నాయన. మా కుటుంబాలను సరి చేయడానికి ఎంత యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాము తండ్రి. యుద్ధంలో మాకు తోడుగా ఉండేటువంటి యెహోవా నీవే ఉండగా నువ్వైతే ఒంటరిగా లేవు, మమ్మల్ని ఒంటరిగా వదలడానికి ఇష్టపడతలేదు తండ్రి. మాకు తోడుగా ఉండి మా కుటుంబ జీవితాలను కట్టుకోవడానికి ఆయన మీరు మాకు నిజంగానే కృపను తోడుగా వస్తున్నారని ఈ మాటల చేత మరొకసారి మాకు ఆదరణ కలుగజేసినందని దయచేసి మా కుటుంబములందరినీ కూడా ప్రభావం మా కుటుంబీకులందరూ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నారు. ఏ క్రమమైతే నువ్వు కలిగి ఉండాలని చెప్పి ఉంటివో ఆ క్రమములు మేము కలిగి ఉండే భాగ్యం మాకు దయచేసి. పురుషుడు పురుషుడి బాధ్యతలు, స్త్రీ స్త్రీ బాధ్యతలు, పిల్లలు పిల్లల బాధ్యతలు చక్కగా నాయన నిర్వహిస్తూ ఒక నిజమైనటువంటి ఒక చక్కటి గుడ్ ఫ్యామిలీ అని ప్రభుత్వం ద్వారా చెప్పబడినట్టుగా మంచి కుటుంబంగా మేము కట్టబడాలని ఆశపడతాం. మా కుటుంబాలు మంచిగా కట్టబడిన తర్వాత నువ్వు మా మధ్యలోనికి దిగొచ్చి ఆ సాయంకాల వేళలో చల్లటి పూట ఆ ఆడమగలతో నిజంగా సావాసం చేయడానికి దిగొచ్చినట్టుగానే మాతో కూడా నువ్వు రావడానికి ఇష్టపడుతున్నావు. అలాంటి నీ పరిపూర్ణమైన కుటుంబాన్ని కట్టాలని ఆశపడుతున్నాను. నీ కృపను మాకు తోడుగా ఉంచు, దైవికమైన ప్రేమను మమ్మల్ని బలపరచు, ఉన్నతమైన అధికారం నీకు మాత్రం అప్పచెప్పుకున్నటువంటి ఆత్మను మాకు దయచేయండి. ఇంతవరకు కలిపిలి ఆయన ఇంతవరకు తన ప్రభు అవకతవకలు కలిగినటువంటి వ్యవస్థను మీరు సరిచేయడానికి వ్యక్తిగతంగా మా వల్ల కాలేదు కానీ నీ ఆత్మ సహాయంతో నీ శక్తితో మేము సాధ్యం చేయగలుగుతాం. మనుషులకు అసాధ్యమైనది నీకు సమస్తము సాధ్యములే కనుక అలాగ కట్టబడుటలో నీ తోడుగా ప్రభు మాకు తోడుగా నడవమని ప్రార్థిస్తాను. చిన్న మందికి మాటలు విన్నటువంటి ఈ మాటలు ఈ చిన్న మందికి ప్రభు నీ కృపను తోడుగా వచ్చు. మందరం కూడా ప్రభు అలాంటి దైవికమైన ప్రేమలో కట్టబడుతూ నాయన కుటుంబ క్షేమమే సంఘ క్షేమమని చెప్పబడినట్టుగా అలాంటి వృద్ధి వైపు మేమందరం అడుగులు వేసే భాగ్యం మాకు దయచేయండి. అంతేకాకుండా ఆయన నీ ప్రియమైన పిల్లలు తిరిగి తమ గమ్యస్థానాల కొరకు ప్రభు ప్రయాణాలు చేయవచ్చుండగా నీ కృపను తోడుగా ఉంచి క్షేమంగా వారు తమ గమ్యస్థానం చేరి కృపను దయచేయమని చిత్తమును బట్టి మరొకసారి కలుసుకునే అవకాశం మీరు మాకు అనుగ్రహించండి. ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాము. God bless you.